ఈటీవీ వీక్షకులకు నమస్కారం. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారితో ముఖాముఖి కార్యక్రమానికి స్వాగతం. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా పదవీ ప్రమాణం స్వీకారం చేసిన అనంతరం కొత్త రాజధాని కోసం చంద్రబాబు నాయుడు గారు అటు విదేశాల్లోనూ ఇటు దేశీయంగానూ కూడా వనరుల సమీకరణ కోసం శాయశక్తుల ప్రయత్నం చేస్తున్నారు. ఒక రకంగా వీటి కోసం ఆయన ఎక్కని గడప దిగని గడప లేదు. ఇటు జపాన్, సింగపూర్, చైనా లాంటి దేశాల్లో పర్యటించి అక్కడ వాస్తుశిల్ప రీతుల్ని ప్రత్యక్షంగా పర్యవేక్షించి ఒక గొప్ప నగరాన్ని నిర్మించాలన్న సంకల్పాన్ని ఆయన పదే వ్యక్తం చేస్తూ వచ్చారు. దీని వనరుల సమీకరణలో ఆయన ఇప్పటికే ప్రధానమంత్రి మోడీ గారితో కూడా అనేకసార్లు సమావేశం కావడం జరిగింది. ఎంతో ఆశతో ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారు కొత్త రాజధాని అమరావతిని ఎన్ని దేశాల్లో ఏ రకంగా నిర్మించాలని మీరు అనుకుంటున్నారు? ఇది ఒకసారి ఆలోచిస్తే విభజన తర్వాత రాజధాని లేకుండా పోవడం, అదే మరి రాజధాని ఎక్కడ నిర్మాణం చేయాలని కూడా నిర్ణయం చేయకుండా పోవడం, ఆ తర్వాత చాలామందిని ఏదో ఒక విధంగా ఒక కాంట్రవర్సీ చేసి అసలు రాజధాని రాకుండా చేయాలని సర్వ విధాల ప్రయత్నం చేశారు. నేను ఆ రోజు రాజధాని అనేది ఒకరోజు సమస్య కాదు, ఏ కొద్దిమంది సమస్య కాదు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భవిష్యత్తుకు సంబంధించిన విషయం. అందుకే అందరికీ చెప్పి ఒకసారి అందరిలో చైతన్య దేవుడమే కాకుండా ఒక గట్టి నిర్ణయం కూడా తీసుకున్నాను. ఇంపార్షియల్గా ఎక్కడ కూడా ఏమాత్రం కూడా ఎవరికి అపోహలకు తావు లేకుండా ఒక ట్రాన్స్పరెంట్గా నిర్ణయం తీసుకున్నాం. ఆ నిర్ణయం చేసిన తర్వాత నేను చాలా స్పష్టంగా చెప్పింది, రాజధాని రాష్ట్రానికి గుండెకాయ లాంటిది. ఒక పక్క రాజధాని నిర్మాణం చేస్తూనే అభివృద్ధిలో వికేంద్రీకరణ రావాలి, అన్ని ప్రాంతాలు అభివృద్ధి కావాలి, అప్పుడే మనం అనుకున్నటువంటి లక్ష్యాన్ని సాధిస్తామని చాలా స్పష్టంగా చెప్పి రాజధాని సెంట్రల్ ప్లేస్ అనుకున్నటువంటి విజయవాడ, గుంటూరు మధ్యలో ఆ రోజు పేరు కూడా లేదు, ముందు డెసిషన్ తీసుకోవడం, ఆ తర్వాత అన్ని జిల్లాల్లో ఏమేం చేయగలుగుతాం ఒక నిర్దిష్టమైన కార్యక్రమాన్ని నేను అనౌన్స్ చేశాను. ఆ తర్వాత అందరూ సహకరించి ఈ పేరైతే ఒక చరిత్ర, ఆ చరిత్రను మళ్ళా మనం నెమరు వేసుకునే విధంగా పునరుద్ధరించే విధంగా ఈ పేరు కూడా రావడం జరిగింది. ఆ పేరుకు సహకరించిన కొంతమంది సూచించిన పెద్దలకు కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. అది అయిన తర్వాత ఆ పేరు చెప్పంగానే ఎక్కడా లేనటువంటి ప్రజల్లో ఒక పాజిటివ్ స్పందన బయలుదేరింది. ఒకటి స్థలం, రెండు పేరు. ఈ రెండు అయిన తర్వాత అందరిలో కూడా ఒక పాజిటివ్గా వచ్చింది. ఆ తర్వాత నేను ఆలోచించి రైతులకు ఒక పిలిపిచ్చాను. మన దగ్గర డబ్బులు లేవు, ఇట్ ఈస్ ఎ విన్ విన్ సిచ్యువేషన్, ఇద్దరికీ లాభంగా ఉండాలి, ప్రజలకు లాభం జరగాలి, ఇక్కడ రైతులకు మీకు కూడా న్యాయం జరగాలి, మీకు కూడా లాభం రావాలి, కాబట్టి ఆలోచించమని ఒక పిలిపిచ్చాను. ఆ పిలుపునందుకుని రైతులు 33,000 ఎకరాలు స్వచ్ఛందంగా ల్యాండ్ పూలింగ్లో ముందుకు వచ్చారు. ఇది ఒక చరిత్ర, భారతదేశ చరిత్రలో ఎక్కడ జరుగుండదు. ఎంతో మంది అపోజ్ చేశారు. ఈ దేశంలో రాజకీయాలు ఎటుంటాయంటే రైతులు స్వచ్ఛందంగా ముందుకు వస్తున్నారు, నా ఉద్దేశం వాళ్ళు అర్థం చేసుకుంటున్నారు, రాజకీయ నాయకులు మాత్రం వాళ్ళు అర్థం చేసుకున్నా వీళ్ళకి అది చెవికి ఎక్కడం లేదు. ఆ పరిస్థితులు ఇప్పుడు కూడా కొట్టుమిట్టాడుతున్నారు రాజకీయ పార్టీలు మాత్రం. కొంతమంది సోషల్ యాక్టివిస్టులు అనేవాళ్ళు వచ్చి ఇక్కడ రాజధాని కట్టడానికి వీలేజ్ కూడా అడ్డం పడ్డారు. అయితే ఫైనల్గా ప్రజల విజ్ఞతకి మనస్ఫూర్తిగా శిరస్సు వంచి వాళ్ళ ప్రాధాన్యత చేస్తున్నాను. ఒక విజ్ఞత ప్రదర్శించారు, ఒక పద్ధతి ప్రకారం ముందుకు పోయారు. ఈరోజు ఈ నిర్ణయం వెనుక వాళ్ళు ఆలోచించిన విధానానికి నేను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. 33,000 ఎకరాల ల్యాండ్ వచ్చింది, స్థలం నిర్ణయించాం, పేరు నిర్ణయించాం. ఇప్పుడు దీన్ని వాళ్ళు నా మీద ఏ నమ్మకం పెట్టుకున్నారు? రాజధాని కడితే, వరల్డ్ క్లాస్ రాజధాని కడితే మా భూములకు విలువలు పెరుగుతాయి, మాకు కూడా ఆదాయం పెరుగుతుంది, మా భవిష్యత్తు బాగుపడుతుందని ఆలోచించారు. కానీ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యంగా రాష్ట్ర విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్కి కొంత అన్యాయం జరిగింది. అనేక రంగాల్లో నిధుల కొరతను ఎదుర్కొంటూ ఉంది.
అని మీరు అనేకసార్లు చెప్పారు. కానీ ఇప్పుడు లక్షల కోట్ల వ్యయంతో రాజధాని నిర్మించాల్సిన పరిస్థితి ఏర్పడ్డది. ఒకవైపు విజయవాడ, మరోవైపు గుంటూరు, 2 వాణిజ్య ప్రాంతాలు ఉన్నాయి. వీటిల్లో దేన్నో ఒకదాన్ని రాజధానిగా మార్చకుండా ఇక్కడ ఇంత డబ్బుని మీరు ఎందుకు పెడుతున్నారు? అంటే మీరు అర్థం చేసుకోవాల్సింది, ప్రపంచం మొత్తం నగరాల ద్వారానే ప్రభుత్వానికి ఆదాయం వస్తుంది, నగరాల ద్వారానే సంపద సృష్టించబడుతుంది. నేను కూడా ఒక ఆఫీస్ కట్టేసి ఇక్కడ కూర్చోవచ్చు, దానివల్ల వచ్చే లాభం లేదు. అదే మాదిరిగా మళ్ళీ రాష్ట్రానికి ఆదాయం రావాలంటే ఒక అడ్మినిస్ట్రేటివ్ బ్లాక్ కట్టుకోవడం కాదు, అందరి మరుగు రొటీన్ చేయడం కాదు. ఎక్కడైతే ఒక నూతనమైన రాజధాని నిర్మాణం చేసి ఈ రాజధాని ఒక ఒక పొలిటికల్ హెడ్ క్వార్టర్స్గా ఉండాలి, అడ్మినిస్ట్రేషన్కు రాజధానిగా ఉండాలి పరిపాలన కోసం. అదే మాదిరిగా ఎకనామిక్ యాక్టివిటీ జరగాలి. అది మీరు ఏం తీసుకున్న విద్య కానీ, హాస్పిటల్స్ కానీ, లేకపోతే స్పోర్ట్స్ కానీ, లేకపోతే హార్డ్వేర్ ఇండస్ట్రీ కానీ, లేకపోతే సర్వీస్ సెక్టర్ కానీ, లేకపోతే ఎంటర్టైన్మెంట్, ఇవన్నీ రావాలి. ఇవన్నీ వచ్చినప్పుడే అందులో ఉపాధి వస్తుంది, ఆ నుంచి ఆదాయం పెరుగుతుంది. ఎప్పుడైతే ఆదాయం పెరుగుతుందో రాష్ట్రంలో వెల్ఫేర్ ఇవ్వడానికి, మిగిలిన ప్రాంతాల అభివృద్ధి చేయడానికి ఉపయోగపడుతుంది. ఇది చాలా మందికి అర్థం కాదు. కొంతమందికి అర్థమైనా ఇతండవాదం చేస్తూ ఉంటారు. ఇది కరెక్ట్ కాదు. ఈరోజు మీరు ఏ నగరమైనా తీసుకోండి ప్రపంచంలో, ఆ నగరం వల్ల ఆ దేశాలు బాగుపడ్డాయి, ఆ నగరం వల్ల ఆ రాష్ట్రాలు బాగుపడ్డాయి. ఈరోజు కర్ణాటకకు ఉంది, కర్ణాటక గుండెకాయ ఏంటి? బెంగళూరు. తెలంగాణకి ఏది ఇప్పుడు హార్ట్? హైదరాబాద్. తమిళనాడుకి ఏది హార్ట్? చెన్నై. ఇది జరిగేది. మహారాష్ట్రకి ఏది? బాంబే. ఇది యథార్థం. కానీ చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ స్వతంత్రం వచ్చిన తర్వాత రాష్ట్రాల్లో అప్పటికే ఏదో రకంగా ఉన్న నగరాలని రాజధానులుగా వాళ్ళు ఎంపిక చేసుకుని అక్కడ ప్రారంభించారు. అంటే దానికి కొత్తగా డబ్బు పెట్టాల్సిన అవసరం లేదు, కొంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్ అక్కడ ఉన్నాయి, కాలక్రమంలో కొన్ని డెవలప్ అయ్యాయి. కానీ కొత్తగా ఏర్పడ్డ 3 రాష్ట్రాల్లో కూడా చిన్న చిన్న ఏదో చేసుకున్నారు తప్పితే వాళ్ళు పెద్ద ఎత్తున రాజధాని చేసుకున్నది. ఏ ధైర్యంతో ఈ నిధులన్నీ మీరు సేకరిస్తామని భావిస్తున్నారు? ఏ ధైర్యంతో ఇన్ని ప్రామిసులు చేసి దీన్ని ఇంత సాకారం చేస్తామని మీరు అనుకుంటున్నారు? 2 విషయాలు మీరు చూస్తే, ఎప్పుడైనా దేనికైనా ఒక విజన్ ఉండాలి. ఒక విజన్ ఉంటే దాన్ని సాధిస్తాం. ప్రపంచం అంతా అదే జరిగింది. సింగపూర్ దేశం ఏంటి ఈరోజు? 650 స్క్వేర్ కిలోమీటర్స్ ఒరిజినల్గా, 180 స్క్వేర్ కిలోమీటర్స్ సముద్రం నుంచి పూడ్చి మళ్ళా లెవెల్ చేసుకొని సముద్రాన్ని ఆపుకున్నారు. అలాంటిది అక్కడ నీళ్లు లేవు. సముద్రంలో ఉండే నీళ్ళని డీశాలినేషన్ ద్వారా వాటర్ కన్వర్ట్ చేస్తున్నారు. భూమి లేదు, నీళ్లు లేవు. ఈరోజు అగ్రదేశాల సరసన ఉంది. ఏంటి వాళ్ళ ధైర్యం? ఒక విషయం తప్ప ఇంకోట్లేదు. నా మీద ఇక్కడ ప్రజలకు నమ్మకం ఉంది. ప్రపంచాన్ని నడిపించేదే నమ్మకం నడిపిస్తుంది. నేను ఒక పిలుపు ఇవ్వంగానే మీరు ఈరోజు అన్నారు, రైతులు అర్థం చేసుకున్నారు. ఎందుకు అర్థం చేసుకున్నారు? ఎన్నికల ముందు నేను చెప్పాను, సింగపూర్ లాంటి మరో సిటీని నిర్మాణం చేస్తాం, మీరు అధైర్యపడద్దండి, నేను అండగా ఉంటాను అని చెప్పాను. నమ్మారు. ఈరోజు హైదరాబాద్ ఎక్కడి నుంచి? 94 కంటే ముందు హైదరాబాద్లో ఏముంది? ఉంది సిటీ. కానీ ఆ రోజు ఈ హైటెక్ సిటీ కానీ, ఈ సైబరాబాద్ సిటీ కానీ, ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ ఇంత పెద్ద ఎత్తున రాలేదు. ఈరోజు హైదరాబాద్కి ఆదాయం ఎక్కడి నుంచి వస్తుందంటే ఆ రోజు చేసిన అభివృద్ధి వల్ల వస్తూ ఉంది. నేను ఒకసారి చేశాను, అది చూశారు, మళ్ళీ నేనైతే చేయగలుగుతానని నమ్మకం వచ్చింది. ఈ భూమి ఇస్తే మా ఆదాయం పెరుగుతుంది, మాకు కూడా అభివృద్ధి అవుతుందని నమ్మకం కలిగించారు. నేను సింగపూర్కి వెళ్ళాను. నా దగ్గర డబ్బులు లేవు, కానీ ఐడియాస్ ఉన్నాయి. సింగపూర్కి వెళ్ళాను. సింగపూర్కి వెళితే మామూలుగా అయితే అడుగుండరు. నేను వారిని ఒకటే అడిగాను, నా దగ్గర డబ్బులు లేవు, ఒకవేళ మీకు కన్సల్టెన్సీ డబ్బులు ఇవ్వాలంటే మళ్ళీ టెంటర్లు ఇవ్వాలి, కాలయాపన జరుగుతుంది, నాకు ఫ్రీగా మీరు మాస్టర్ ప్లాన్ డీటెయిల్స్ తయారు చేయమన్నారు. నా మీద ఉండే నమ్మకంతో 1 వారం లోపల క్యాబినెట్లో పెట్టి, క్యాబినెట్లో ఫైనలైజ్ చేసి, 1 మంత్ లోపల ఎంఓయూ చేసి, 6 నెలల లోపల ప్లాన్స్ తయారు చేసి, క్యాపిటల్ రీజియన్, క్యాపిటల్ సిటీ, సీడ్ క్యాపిటల్ మొత్తం స్పష్టంగా ఇచ్చాను. అది చూసిన తర్వాత అందరికి ఒక నమ్మకం వచ్చింది. ఓ, ఇలాంటి సిటీ వస్తుంది అనే ఒక అభిమానం, ఒక గర్వం, ఒక ఫీల్ గుడ్ ఫ్యాక్టర్ వచ్చింది. అది జరిగింది. ఇప్పుడు డబ్బులు అంటారా? ఆలోచన ఉన్నప్పుడు
విజన్ ఉన్నప్పుడు, సంకల్పం ఉన్నప్పుడు ఆటోమేటిక్గా ఇవన్నీ ఓవర్కమ్ అవుతాం. మీరు ఎవరనుకున్నారు ఆ రోజు 33,000 ఎకరాలు వస్తుందని? ఎవరనుకున్నారు సింగపూర్ మాస్టర్ ప్లాన్ డీటెయిల్స్ తయారు చేస్తారని? ఎవరనుకున్నారు ఈ రోజు ఇలాంటి ప్లాన్స్ వస్తాయని? ఇక్కడ ఉండేదంతా కూడా మీరు చూస్తే ఒక బ్యూటిఫుల్ ప్లేస్ ఇది. కృష్ణా రివర్ 30 కిలోమీటర్లు రెండు పక్కల వాటర్ ఫ్రంట్ వస్తుంది. ఈ కొత్త రాజధాని బ్లూ అండ్ గ్రీన్ సిటీగా తయారవుతుంది. నీళ్లు ఈ రాజధాని యొక్క ప్రత్యేకత, ఒక పక్క నీళ్లు, ఒక పక్క గ్రీనరీ, రెండు బ్యూటిఫుల్గా వస్తాయి. ఇంకా కెనాల్స్ వస్తాయి దీంట్లో. మీరు పైర్ నుంచి కానీ కృష్ణా రివర్ నుంచి కొన్ని కాలువలు తీసుకుంటే ఆ కాలువల ద్వారా మళ్ళీ కొండవీటి వాగు ఇవన్నీ కలుపుకుంటే మళ్ళా ఈ పక్క ప్రకాశం బ్యారేజ్ తీసుకొస్తే ఈ మధ్యలో ఈ కెనాల్స్ అన్నీ వస్తే వాటర్ ట్యాక్సీస్ పెట్టచ్చు. ఇది ఏ దేశంలో ఎక్కడ ఉండదు, ఏ రాష్ట్రంలో ఉండదు. అదే మాదిరిగా వాటర్ ట్యాక్సీస్ పెడితే పొల్యూషన్ కంట్రోల్ చేయొచ్చు. వాకింగ్ పాత్లు ఉంటాయి, సైకిల్ పాత్లు ఉంటాయి, వాటర్ ట్యాక్సీస్ ఉంటాయి. అదే మాదిరిగా మళ్ళీ మంచి ట్రాన్స్పోర్టేషన్ పెడతాం, మాస్ ట్రాన్స్పోర్టేషన్, అర్బన్ ట్రాన్స్పోర్టేషన్ ఇవన్నీ క్రియేట్ చేస్తాం. ఇవన్నీ కూడా ప్రపంచం మొత్తం ఇట్నే డెవలప్ అయ్యింది. ఈరోజు టెక్నాలజీ బ్రహ్మాండంగా వచ్చింది. మనం అన్ని అండర్ గ్రౌండ్ కేబుల్స్ వేసుకోవాలి. ఎకనామిక్ యాక్టివిటీస్ బోల్డెన్ వచ్చినాయి. దీనికి రెండు విధాలు. ఒకటి, మనం ఫైనాన్సెస్ మొబిలైజ్ చేసుకోవాలి, ఎకనామిక్ యాక్టివిటీ క్రియేట్ చేయాలి, తిరిగి మనం తీసుకున్న డబ్బులు కట్టే పరిస్థితి, ఆదాయం పెంచుకోవాలి. పెంచుకున్న ఆదాయం ఇవన్నీ ఇది చేస్తే ఒక పీరియడ్కి ఇది ఒక పెద్ద అసెట్ కింద తయారవుతుంది. రాష్ట్రానికి విపరీతమైన వనరులు వస్తాయి, ఎంప్లాయ్మెంట్ వస్తుంది. ఈరోజు మీరు చూస్తే షంఘాయ్ ఉంది. షంఘాయ్ ఏంటి? ఇదే మరి టౌన్, ఇదే మరి సిటీ. వాళ్ళు డెవలప్ చేశారు. ఈరోజు అక్కడ ఏంటి బ్రహ్మాండమైన వాణిజ్య కేంద్రంగా తయారైంది. ప్రపంచంలో ఉండే కంపెనీస్ అన్నీ వచ్చాయి. ఒక పోర్ట్ బేస్డ్ సిటీగా డెవలప్ అయింది. సముద్రంలో కూడా వాళ్లకు లోతు లేకపోతే సముద్రం లోపలికి పోయి అక్కడ పోర్ట్ ఎస్టాబ్లిష్ చేసే పరిస్థితికి వచ్చారు. కాబట్టి ఇవన్నీ ఆలోచనలు తప్ప ఇంకోటి కాదు. అలాంటి ఆలోచనలు చేశాం. ఆలోచనలన్నీ మెటీరియల్ అవుతున్నాయి. ఇప్పుడు ప్రజలకు ఎక్కడ లేని ఆత్మవిశ్వాసం కలిగింది, నమ్మకం కలిగింది. కానీ చంద్రబాబు నాయుడు గారు మీరు ముఖ్యమంత్రిగా కాక ఒక ఆర్థిక శాస్త్ర నిపుణులు కూడా, కానీ భారతదేశం ఇప్పటికీ కూడా ఇంకా గ్రామాల్లోనే ఉంది. 70% ప్రజలు గ్రామాల్లోనే నివసిస్తున్నారు. కానీ డెవలప్మెంట్ అంతా లాప్ సైడెడ్ అయిపోతుంది, నగరీకరణకి వైపు వెళ్ళిపోతూ ఉంది. గ్రామాల్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ కావట్లేదు. గ్రామాల్లో ఉన్న ప్రజలు అదే రకమైన పేదరికంలో కొనారిల్లిపోతున్నారు అని చెప్పేసి మనకు వస్తూ ఉన్నాయి. ఈ సమయంలో, ఇటువంటి తరుణంలో మీరు స్టేట్ రిసోర్సెస్ మొత్తం కూడా ఒక క్యాపిటల్ మీద పెట్టి గ్రామాన్ని నెగ్లెక్ట్ చేస్తున్నామని అనుకోవట్లేదా? మీరు అక్కడే పొరపడుతున్నారు. హైదరాబాద్ కూడా నేను డెవలప్ చేశాను. హైదరాబాద్లో వచ్చే ఇన్కమ్ తీసుకుని వేరే దగ్గర ఖర్చు పెట్టాను తప్ప వేరే ఇన్కమ్ తీసుకొచ్చి హైదరాబాద్ ఖర్చు పెట్టాల. ఇప్పుడు కూడా రాజధానికి వేరే డబ్బులు ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు. దీంట్లో వచ్చే ఆదాయాన్ని నేను తీసుకెళ్తాం. అందుకని ఏంటంటే ఎక్కడికక్కడ వనరులు సమీకరించుకుని అనేక మార్గాల్లో, ఇప్పుడు ఉదాహరణకు మనకు అడ్మినిస్ట్రేషన్ మంచి ఇది కావాలి, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా డబ్బులు ఇస్తా అన్నారు, మనం ఖర్చు పెడతాం. అదే మరి ట్రంక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, రోడ్లు, మంచినీళ్లు, డ్రైనేజీ, లేదంటే పవరు, లేకపోతే కేబుల్, ఇవన్నీ తీసుకుపోవాలి. అండర్ గ్రౌండ్ ఇది పెడతాం, కేబుల్ నెట్వర్క్ పెడతాం. అవన్నీ కావాలంటే కొంత పీపీపీ మోడల్లో కానీ, బీఓటీ మోడల్ కానీ, ప్రజల భాగస్వామ్యంతో, ప్రైవేట్ భాగస్వామ్యంతో మనం ఇవన్నీ చేయొచ్చు. రేపు దాంట్లో వచ్చింది, ఈరోజు ఎల్ఈడి బల్బులు పెట్టాం. వాట్ ఈజ్ ఎల్ఈడి బల్బులు? మనం అందరూ ఏమనుకుంటున్నారు, ఎల్ఈడి బల్బులకి ఎన్నో డబ్బులు తీసుకుని పెట్టారని. ఎట్లా? ఎల్ఈడి బల్బులు ఒక ఐడియా. ఆ ఐడియా పైన ఏమైంది, ప్రైవేట్ వాళ్ళు వచ్చారు, బల్బులు వాళ్ళు తీసుకొచ్చి పెట్టారు. దానివల్ల పవర్ సేవ్ అయింది. ఇప్పుడు కట్టే కరెంటు వాళ్ళకు కొంత, మనం కొంత ఆదాయాన్ని పెంచుకున్నాం. వచ్చేదంటే వాళ్ళు కొంత ఇచ్చాం, వాళ్ళు పే చేసుకుంటారు, వాళ్ళు బారో చేసిన మనీ. మనకు వచ్చే డబ్బులు మన ఖర్చులు తగ్గించుకున్నాం. ఇది ఒక ఐడియానే. ఇది ఆల్ ఇండియా లెవెల్లో ఒక మోడల్గా తయారైంది. ఈరోజు ఎల్ఈడి బల్బులు అనేది ఒక మోడల్గా తయారైంది. ఇక్కడ కూడా ఏంటి, సేమ్ మోడల్ తీసుకుంటున్నాం. ఇప్పుడు అక్కడ రైతులు ఇచ్చారు. రైతులకు భూమి విలువ పెరగాలి. పెరగాలంటే వరల్డ్ క్లాస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్కి అయిపోతే పెరగదు. నేను మామూలు సందులు గొంతులు వేసాను అనుకో, వాడు ఇంకా రేట్లు పడిపోతాయి. రేట్లు పడిపోతాడు. ఎవరు రాకపోతే ఆయన ఎందుకు నాకు ఆ ల్యాండ్ ఇవ్వాలి? ఆయన వ్యవసాయం చేసుకోవచ్చు కదా. దానికోసం ఇప్పుడు ఏం చేస్తున్నాం అంటే కొన్ని స్పెషల్ పర్పస్ వెహికల్స్ కింద కొంతమందిని పిలుస్తున్నాం.
వాళ్ళు కూడా వచ్చి కొంతమందికి నేను కన్సెషన్లు కూడా ఇవ్వాలి ట్రాన్స్పరెంట్గా, కొంతమంది కమర్షియలైజేషన్ వస్తారు వాళ్ళకి ఇవ్వాలి. ఇవి వచ్చినప్పుడు ఏమవుతుందంటే బిగినింగ్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ వస్తుంది, ఉద్యోగాలు వస్తాయి, దాని తర్వాత ఆదాయం కూడా వస్తుంది. ఈ విధంగా వేరియస్ దేశాల్లో డెవలప్ చేశారు. సేమ్ మోడల్ మనం డెవలప్ చేయాలి. కొంత డబ్బులు కూడా మనం మొబిలైజ్ చేసుకోవాలి. ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం ఆ డబ్బులు మనకు వచ్చే ఆదాయం నుంచి రీపే చేసే పరిస్థితి ఉండాలి. ఇప్పుడు అమరావతి కొత్త రాజధాని ఏరియాలో కొద్దో గొప్ప ఆస్తులుండి భూములు ఉన్న వాళ్ళకి మీరు ఒక ఆదాయాన్ని క్రియేట్ చేశారు. మీకు ఇంత ల్యాండ్ ఇక్కడ ఇస్తాం, కాంపెన్సేషన్ కూడా ఇస్తామని చెప్పేసి. కానీ అనేక మంది కౌలు రైతులు, పేదవాళ్ళు, భూమి లేని వాళ్ళు, ఆర్టిజన్స్, లేకుంటే పూర్తిగా వ్యవసాయ కూలీలుగా ఉండేవారు చాలామంది ఉన్నారు. ఆ ప్రాబ్లంని మీరు ఎలా డీల్ చేయబోతున్నారు? ఇప్పుడు మీరు ఆలోచిస్తే రైతులకు యాన్యుటీ ఇచ్చాం. నెలకు ఒక వెరైటీ ఆఫ్ ల్యాండ్లో 30,000, 3,000 రూపాయలు ప్రతి సంవత్సరం పెంచడం 10 ఏళ్ళు. ఇంకొక పక్క 50,000, 5,000 రూపాయలు పెంచడం జరీబ్ ల్యాండ్లకి, అదొక 10 ఏళ్ళు. అదే మరిగా మిగిలిన వాళ్ళందరికీ, పేదవాళ్ళందరికీ 2,500 రూపాయలు నేను పెన్షన్ ఇస్తున్నా. ఇప్పుడు ఇచ్చే పెన్షన్ కాకుండా 2,500 రూపాయలు ఫ్రీగా ఇస్తున్నా. రెండోది, ఇక్కడి నుంచి వాళ్ళకి స్కిల్ డెవలప్మెంట్ చేస్తున్నా. డబ్బులు కూడా కావాలంటే సాఫ్ట్ లోన్ ఇస్తా. ఈ డబ్బులు పెట్టుకుని వాళ్ళ వ్యాపారాలు చేసుకుంటారు. ఇప్పుడు మీరందరూ ఎందుకు హైదరాబాద్ పోయారు? హైదరాబాద్లో అవకాశాలు ఉన్నాయని పోయారు. అలాంటిది ప్రపంచం అంతా ఎత్తుక్కుంటూ వీడికి వస్తా ఉంటే వీళ్ళకు ఉపాధిలో ఎందుకు అనుకోవాలి? నిన్నటి వరకు వ్యవసాయం చేసేవాళ్ళు ఇప్పుడు నైపుణ్యంతో అభివృద్ధి చేసుకుంటే ఇంకా మెరుగైన ఉపాధి వస్తుంది. దట్ ఈస్ వేర్ ఆదాయం పెరిగే అవకాశం అందరికీ వస్తుంది. అది వచ్చే లోపల నేను 2,500 రూపాయలు ప్రతి ఒక్కరికి ఇస్తున్నా. 100 days కాదు, ఇంకా 365 days ఎంప్లాయ్మెంట్ జనరేషన్ ద్వారా పనులు ఇస్తున్నా. ఒకప్పుడు వ్యవసాయ పనులు చేసుకునేవాళ్ళు వాళ్ళందరినీ ఇప్పుడు చెట్లు పెట్టే కార్యక్రమం చేయమన్నాం. నర్సరీస్ పెట్టి ఎన్ని రోజులు వాళ్ళని పని ఇస్తాం, మీరు పని చేసుకోమన్నాం. యాక్టివిటీ పెరుగుతుంది. యాక్టివిటీ కూడా మెరుగైన యాక్టివిటీ వస్తుంది, ఆదాయం కూడా మెరుగైన ఆదాయం వస్తుంది, జీవన ప్రమాణాలు కూడా బెటర్గా ఉంటాయి. దిస్ ఈజ్ ద, ఎక్కడ జరిగినా అది జరుగుతుంది. కానీ చైనా గురించి మీరు ప్రస్తావించారు. చైనాలో కొత్త నగరాలు నిర్మించిన, ఎక్కడన్నా ఒక ప్రాజెక్ట్ కట్టి అక్కడ ప్రజల్ని ఖాళీ చేయించిన, ముందు వాళ్ళ ఒక నైపుణ్యాన్ని అలవర్చి వాళ్ళు ఆర్థికంగా నిలదొక్కున్న తర్వాత వారికి ప్రభుత్వం కూడా సపోర్ట్ చేసి వీళ్ళు పర్వాలేదు, వీళ్ళ జీవనాన్ని వీళ్ళు కొనసాగిస్తారు అనుకున్నప్పుడే వాళ్ళ ప్రాజెక్టుకి వెళ్ళడం జరిగింది. కానీ భారతదేశంలో ఎక్కడ చూసినా ఒక ప్రాజెక్ట్ కట్టాలంటే వాళ్ళకి తృణమో పణమో ఇచ్చి బయటికి పంపించేసిన తర్వాత వాళ్ళు ఎటువంటి నైపుణ్యం లేకుండా అనేక కష్టాలు పడుతూ ఉన్నారు. ఆ డబ్బులు కూడా అయిపోతూ ఉన్నాయి. ఈ ప్రత్యేక ఇక్కడ ఉన్న పరిస్థితుల్లో మీరు దీనికి ఎటువంటి సొల్యూషన్ ఆలోచిస్తున్నారు? ఇప్పుడు రాజకీయాలు ప్రాధాన్యత వచ్చినప్పుడు ప్రజా సమస్యలు కనుమరుగైపోతుంటాయి. అదే జరుగుతోంది ఈ దేశంలో. ఈ దేశంలో ఏంటంటే అందరం కూడా పేదరికంలో ఉంటే మనందరికీ ఆనందం. ఇప్పుడు రాజధాని వస్తుంది, వాళ్ళ జీవితాలు బాగుపడిపోతాయి కాబట్టి రాజధాని రాకూడదు. రాజధాని వచ్చి వాళ్ళ జీవితాలు బాగుపడితే వాళ్ళు వీళ్ళ మాట వినరు కదా. ఇలాంటి ఆలోచన విధానం చాలా దుర్మార్గమైన ఆలోచన. చైనాలో ఇంకొక లాభం ఉంది. వాళ్ళు ఒకసారి నిర్ణయం చేస్తే ఇంకెవరు దాన్ని క్వశ్చన్ చేయరు. వాళ్ళకి ఎలక్షన్స్ కూడా లేవు. అక్కడి నుంచి డెవలప్మెంట్ జరిగిపోతూ ఉంటుంది. వీళ్ళు కూడా వెకేట్ చేసి వెళ్ళిపోవాలి. ఒక ప్లేస్లో ఇక్కడ ఈ నిర్ణయం వస్తుందని చెప్పినాక వాళ్ళకి ఏమి ఇస్తారు చెప్తారు, వీళ్ళు కూడా వెకేట్ చేస్తారు ఆటోమేటిక్. తర్వాత వాళ్ళని రీహాబిలిటేట్ చేయడం, ఆ ప్యాకేజీలన్నీ చేస్తారు. మనం కూడా దానికంటే మెరుగ్గా చేయొచ్చు. అందుకే నేను చేసింది ల్యాండ్ పూలింగ్ కింద వీళ్ళని తీసుకున్నాను, స్కిల్ డెవలప్మెంట్ పెట్టాను. వీళ్ళకి బెటర్ ఎంప్లాయ్మెంట్ కోసం ఐఎమ్ వర్కింగ్ ఎవ్రీథింగ్. ప్రతి ఒక్కరు కూడా ఒకవేళ వాళ్ళు కావాలని చెప్పి సరిగా డెవలప్మెంట్ కాకపోతే తప్ప ప్రతి ఒక్కరికి రీహాబిలిటేషన్ ఉంటుంది. అందరికి కూడా బెటర్ ఎంప్లాయ్మెంట్, బెటర్ భవిష్యత్తు ఉంటుంది. సో కష్టపడి పనిచేసే వాళ్ళందరికీ కూడా డెఫినెట్గా బెటర్ ఎంప్లాయ్మెంట్ వస్తుందని మీ ఉద్దేశం. అయితే మళ్ళీ మొదటి ప్రశ్న వద్దాం. ఈ క్యాపిటల్ నిర్మాణం అనేది ఎన్ని దశల్లో ఏ రకంగా ఉండబోతుంది? ఇప్పుడు మొత్తం చూస్తే మీరు ఎంత ఫాస్ట్గా వస్తుంది అనే దానికి మీరు ఒకసారి ఆలోచించినప్పుడు, ఎంత ఫాస్ట్గా వస్తుంది అని ఒకసారి ఆలోచించినప్పుడు, ఒకటి అడ్మినిస్ట్రేటివ్ బ్లాక్ ఒకటి కంప్లీట్ చేయాలి. దానికి కూడా మేము ఏం చేసామంటే ప్రపంచం మొత్తం బెస్ట్ కన్సల్టెన్సీస్ 10 మందిని షార్ట్ లిస్ట్ చేసి అందులో 3 పెట్టుకొని ఆ 3 కాంపిటీషన్ క్రియేట్ చేసి పెట్టే డబ్బులు ఖర్చు పెడుతున్నాం. వరల్డ్ క్లాస్ క్యాపిటల్ కట్టుకోవాలి. ప్రపంచంలో అతి సుందరమైన నగరాల్లో ఒక 5-6 ఇది ఉండాలి. ప్రజల పేరునంగానే ఇండియాకు వస్తే హైదరాబాద్ మన అమరావతికి రావాలి. ఆ స్పిరిట్ రావాలి.
ఆ ఫీలింగ్ రావాలి, దాన్ని డెవలప్ చేస్తున్నాం. అదే మరి కొన్ని ఏరియాస్ డివైడ్ చేస్తున్నాం. మనకు ఒక 50,000 ఎకరాలు ఉంది. గవర్నమెంట్ ఆఫ్ ఇండియాను కూడా అడిగాం, ఏదైతే ఫారెస్ట్ ల్యాండ్ని డిఫారెస్టేషన్ చేయమని. ఆ ల్యాండ్ అంతా వస్తే మనకేమవుతుందంటే ఏ విధంగా ప్లాన్ చేయాలి. ఒక 3,000 ఎకరాలు ఒక ఏరియా ఎంటర్టైన్మెంట్ జోన్, ఎకనామిక్ యాక్టివిటీ. ఇంకొకది ఇక్కడ సింగపూర్ లాంటి వాళ్ళు వచ్చి వాళ్ళు కూడా చేస్తే హార్డ్వేర్ మిగిలినట్టు. చైనా కంపెనీ ఒక హార్డ్వేర్కి వస్తున్నారు, సెల్ ఫోన్స్ విని. ఎకనామిక్ యాక్టివిటీ, ఎంటర్టైన్మెంట్ సిటీస్ ఒక 8-9 సిటీలుగా జోన్స్ డిక్లేర్ చేశాం. ఒకటి స్పోర్ట్స్ సిటీ, ఒకటి జస్టిస్ సిటీ, ఒకటి ఎడ్యుకేషన్ సిటీ, ఒకటి హెల్త్ సిటీ, ఒకటి ఎకనామిక్ సిటీ, ఒక పక్క హార్డ్వేర్. ఈ విధంగా కొన్ని జోన్స్ కూడా క్రియేట్ చేశాం. ఆ జోన్స్ ఏరియాలో ఓవరాల్గా ఆల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇస్తూనే స్పెషలైజేషన్కి వెళ్తాం. ఇందులో పార్ట్నర్స్ కూడా వెరిఫై చేస్తున్నాం. ఎవరన్నా వచ్చి వాళ్ళు గవర్నమెంట్తో చేరి భాగస్వాములై దీన్ని డెవలప్ చేస్తామంటే వాళ్ళని కూడా తీసుకొచ్చి డెవలప్ చేయడం. ఇప్పుడు కొద్దిగా ఇండియాలో చూస్తే బెస్ట్ ఎడ్యుకేషనల్ యూనివర్సిటీస్ ఉన్నాయి. టాప్ 10 ఇన్వైట్ చేస్తాం. యూనిఫామ్ పాలసీ పెడతాం. హాస్పిటల్స్ టాప్ 10 పిలుస్తాం. ఇట్లా వేరియస్ కానీ వాళ్ళు కానీ వస్తే ఆ 10 మంది వస్తే ఏమవుతుంది, టోటల్గా ట్రాన్స్ఫార్మ్ అవుతుంది. ఇంటర్నేషనల్ యూనివర్సిటీస్ వచ్చారనుకో నాలెడ్జ్ పెరుగుతుంది. ఈ విధంగా ప్రతి ఒక్కరు ఏం ఆలోచిస్తున్నా అంటే హైదరాబాద్ అట్లా డెవలప్ చేశాను. హైదరాబాద్ 2009 మునుపు ఏముంది, ఏం లేదు. హైటెక్ సిటీ కట్టాలని డబ్బులు ఎక్కడ వస్తాయని మీ మరి అడిగారు. డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి, హైటెక్ సిటీ ఎటు కడతారని. హైటెక్ సిటీ వల్ల లాభం ఏంటని అడిగారు. దెన్ నేను ఆలోచించి ఒక 10 మీటింగ్లు బ్రెయిన్ స్టార్మింగ్ సెషన్స్ పెట్టినాక హైటెక్ సిటీ రావాలి. హైటెక్ సిటీ ఎట్లా వస్తుందని అనుకున్నాను డబ్బులు. దెన్ పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్తో L&T ఫస్ట్ టైం కోట్ చేశారు. వాళ్ళకి అది స్విచ్ ఛాలెంజ్లు ఇచ్చాం. L&T ఇచ్చిన తర్వాత చుట్టుపక్కల ఒక్కొక్క కంపెనీ వచ్చాయి. ట్రాన్స్పరెంట్గా 1 ఎకరా ఇస్తాం, 1000 మందికి ఉద్యోగాలు ఇవ్వండి. దట్ ఈస్ ది పాలసీ ఇంట్రడ్యూస్ చేశాం. కంపెనీలు వచ్చాయి, 1 by 1 వచ్చాయి. ISB లాంటి కంపెనీలు వచ్చాయి. దానికి స్పెషల్ కన్సెషన్ ఇచ్చాం. అది వరల్డ్ క్లాస్ ఇన్స్టిట్యూట్ కాబట్టి, నో లాస్ నో ప్రాఫిట్ కాబట్టి దానికి ఒక కన్సెషన్ ఇచ్చాం. మైక్రోసాఫ్ట్ కోట్ ఇచ్చాం. ఇట్లా వేరియస్ ఆస్పెక్ట్స్ పెట్టుకొని ముందుకు పోయాం. ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం హైదరాబాద్ ఒక నాలెడ్జ్ సిటీగా తయారైంది. ఇక్కడ అదే మరి చాలా వస్తాయి. ఎవ్రీథింగ్ ట్రాన్స్పరెంట్గా పెట్టుకొని ఎకనామిక్ డెవలప్మెంట్ కోసం, ఆర్థిక అభివృద్ధి కోసం ఏమేం చేయాలో అవన్నీ చేస్తాం. దీంట్లో 2 విధాలా మీరు చెప్పినట్టు, ఒకటి ఎంత తొందరగా అవుతుంది, 2 ఎలాంటి వాళ్ళని ఇన్వైట్ చేస్తాం, 3 ఈ సిటీని రాబోయే రోజుల్లో కూడా ఒక మోడల్ సిటీగా చేయాలి. క్యారెక్టర్ కానీ దెబ్బతిని మళ్ళా స్లమ్స్ వచ్చేసాయి అనుకోండి, పేదవాడు ఉండాలి, మిడిల్ క్లాస్ ఉండాలి, అందరికి స్థాయి ఉండాలి. అట్ ది సేమ్ టైం ఇది ఒక ఆదర్శంగా ఉండాలి. దట్ ఈస్ వేర్ సింగపూర్ లాంటి దేశాలు చేశారు. ఆ నమూనా తీసుకొని ఇంకా బెస్ట్ నమూనా ప్రపంచం తీసుకొని ఆ నమూనా అమలు చేస్తారు. సో మీరు అనుకుంటున్న ఈ ప్రజా రాజధాని పూర్తి కావడానికి సుమారుగా ఎన్ని సంవత్సరాలు పడుతుంది? ఫేజ్ 1 2018కి పూర్తి కావాలి. ఫేజ్ 1 స్టేజ్ 1 అనుకోండి. అంత మునుపు ఎంతవరకు అవుతుంది, ఇట్ ఆల్ డిపెండ్స్ అపాన్ మార్కెటింగ్ అండ్ ఆల్సో వాళ్ళు వచ్చే ఉత్సాహం. నాకైతే నమ్మకం ఉంది, క్రేజ్ ఉంది. ఈ సిటీకి స్థాన బలం ఉంది. ఇంకొక పక్కన మీరు ఆలోచిస్తే శక్తి కూడా ఉంది, ఆకర్షణ కూడా ఉంది. ఇవన్నీ కలిపితే ఆటోమేటిక్గా అనుకున్న దానికంటే తొందరగా అవుతుంది అనుకుంటున్నాం. చాలామంది ప్రపంచంలో మీరు ఇండియాలో భారతదేశంలో చాలా సిటీలు వచ్చాయి, కానీ 2 దేశాల నుంచి వాళ్ళ మంత్రులు వచ్చి శంకుస్థాపన రోజు పార్టిసిపేట్ చేయడం అనేది ఒక చరిత్ర. ఇట్ ఇండికేట్స్ దేర్ విల్లింగ్నెస్ టు పార్టిసిపేట్ అనమాట. అదే మరి చైనా కూడా వస్తున్నారు. వాళ్ళు ఎంతమంది వచ్చినా లోకల్గా ఉండే వ్యక్తుల్ని ఎక్కువ ఎంకరేజ్ చేయాలనుకుంటున్నారు. వాళ్ళు వచ్చినప్పుడు టెక్నాలజీ తెస్తారు, బెస్ట్ ప్రాక్టీస్ వస్తాయి. మన వాళ్ళు దాన్ని కానీ తీసుకొని వీళ్ళు కూడా పార్టిసిపేట్ చేస్తే టుమారో మన రాష్ట్రంలో కాకుండా వేరే రాష్ట్రాల్లో, వేరే దేశాల్లో వీళ్ళు పనిచేసే అవకాశం వస్తుంది. దట్ ఈస్ వేర్. సో ఈ సింగపూర్ కానీ, జపాన్ కానివ్వండి, చైనా కానివ్వండి, మొత్తం నిర్మాణంలో ఏ రకంగా పార్టిసిపేట్ చేయబోతున్నారు? అంటే రకరకాలుగా ఉంటాయి దేశాలు, కంపెనీలు ఉన్నాయి. మేము ఆలోచించేది ఎవరెవరు ఏ విధంగా భాగస్వాములు కాగలుగుతారు, దానివల్ల మనకేంటి లాభం, వాళ్ళ కాంట్రిబ్యూషన్ ఏంటి. అదే మరి వాళ్ళ కంపెనీస్ కూడా వస్తున్నాయంటే కాస్త కోస్త వ్యాపారం లేకపోతే రావు. రెండోది,
ఏ కంపెనీ వచ్చినా వేరే దేశం నుంచి ఈ దేశానికి వస్తున్నా అంటే వ్యాపారం కోసం వస్తారు, 10 రూపాయలు సంపాదించాలని వస్తారు. వాళ్ళ దగ్గర ఉండే నాలెడ్జ్, వాళ్ళ దగ్గర ఉండే బెస్ట్ ప్రాక్టీసెస్, వాళ్ళ దగ్గర ఉండే పెట్టుబడులు తీసుకొస్తారు. అది నేను ప్రపంచం తిరిగి మీరు రండి మా రాష్ట్రంలో పెట్టండి అని నేను అడుగుతున్నాను. అలాంటప్పుడు వీళ్ళు వచ్చి కానీ క్లస్టర్ డెవలప్మెంట్ చేస్తామంటే అవి కూడా పరిశీలిస్తున్నాం. ఒక ఏరియా తీసుకొని ఈ ఏరియా డెవలప్ చేస్తాం, ఈ విధంగా ఉంటుంది, మీరు కూడా మనం కూడా సహకరిస్తే దానివల్ల మనకో లాభం ఉంటుంది, వాళ్ళకో లాభం ఉంటుంది. కానీ చంద్రబాబు నాయుడు గారు 33,000 ఎకరాలు ఇక్కడ సేకరించడం, సో అంతర్జాతీయ కంపెనీలంటే కూడా ఈ భూములు కట్టబెట్టడానికి చేస్తున్న ఒక ప్రయత్నం తప్పితే మరొకటి కాదు అని ఒక విమర్శ వస్తా ఉంది. దానికి ఎట్లా మీరు రియాక్ట్ అవుతారు? నేను ఒక మాట అడుగుతాను, రైతులు ఎందుకు భూమి ఇచ్చారు? నాకు వాళ్ళు డెవలప్ అవుతామన్న ఒక ఉద్దేశంతో ఇచ్చారు. ఇచ్చినప్పుడు నేను ఆ డెవలప్మెంట్ చేయాలి కదా. నేను డెవలప్మెంట్ చేయకుండా నేను ఒక స్లమ్ చేస్తే వాళ్ళు నా మీద నమ్మకం ఎందుకు వస్తుంది? ఎందుకు నన్ను నమ్మారు? నేను ఎందుకు నమ్మలా? మిమ్మల్ని నమ్మలేదంటే మీరు చేయలేరని మీ మీద నమ్మకం లేదు. రెండోది, దేశమంతా కూడా బలపం కట్టుకొని కాలికి వీళ్ళంతా తిరిగి ల్యాండ్ అక్విజిషన్ బిల్లునే అపోజ్ చేశారు అన్ని పార్టీలు. ఎందుకు వీళ్ళు స్వచ్ఛందంగా ల్యాండ్ పూలింగ్ ఇచ్చారు? నా మీద నమ్మకమే కదా. ఆ నమ్మకాన్ని నేను నెరవేర్చుకోవాలి కదా. నెరవేర్చంటే నెరవేరుస్తాను. వాళ్ళ భూమికి వాల్యూ పెరగాలి కదా. వాళ్ళ భూమికి వాల్యూ పెరిగితేనే ఆ నమ్మకం వస్తుంది. ఆ నమ్మకం నా మీద పెట్టుకున్నారు కాబట్టి నేను ఏ విధంగా వాళ్ళకు తిరిగి వాళ్ళ భూమికి విలువ పెరగాలి, వాళ్ళకి న్యాయం జరగాలి, ఆ యాంగిల్ ఆలోచిస్తున్నా. తప్పకుండా చేయాల్సిన అవసరం. సో వచ్చే ప్రాజెక్టులకు కూడా భూసేకరణకి ఇదే విధానం అమలు చేస్తారా? అన్ని దిక్కల్లా నేను ఒకటే కోరుతున్న రైతుల్ని, ఒకటే మోడల్ అన్ని దిక్కడ పనిచేయకపోవచ్చు. అదే సమయంలో అభివృద్ధి జరగాలంటే భూమి ఇవ్వాలి. మీరన్నారు ఒక మాట, ప్రతి ఒక్కరిలో ఒక స్ఫూర్తి రావాలి. భూమి లేకపోతే అభివృద్ధి కాదు. ఒక ఇండస్ట్రీ, ఒక ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్, ఒక రోడ్డు, ఒక ఇరిగేషన్ ప్రాజెక్ట్ ఏది రావాలన్నా భూమి కావాలి. మేము భూమి మాత్రం మీరేమన్నా చేయండి అంటే అభివృద్ధి కాదు. అంటే మీరేం చేస్తున్న అభివృద్ధిని ఇంకా వెనక్కి తీసుకుపోవడానికి లేకుంటే బ్లాక్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు తప్ప ఇంకోటి కాదు. నేను చాలా స్పష్టంగా ఉన్నాను, రైతాంగానికి విజ్ఞప్తి చేస్తున్నాను. నేను వచ్చిన తర్వాత ఎవరికి అన్యాయం జరగలేదు. రైతులకి మెరుగైన ప్యాకేజీలు ఇచ్చాను, మెరుగైన ల్యాండ్ పూలింగ్ ఇచ్చాను. ఇద్దరం కలిసి ఏ విధంగా అభివృద్ధి చేయాలో చేద్దాం. లిటిగేషన్ అనేది కరెక్ట్ కాదు. మీరు కోర్టుకు పోతే 5 ఏళ్లలో అవుతుంది, అది కాదు. 5 ఏళ్లలో ప్రాజెక్ట్ రాదు, తర్వాత వచ్చినా కూడా అప్పటికి ఇది పోతుంది. రెండోది మీ ఆ ఏరియా డెవలప్ కాదు. కాబట్టి ఇద్దరం కలిసి ఆలోచించి మీకు అన్యాయం జరగకుండా చూసే బాధ్యత నాది, మీకు లాభం చేకూర్చే చేసే బాధ్యత నాది. సహకరిస్తే మన పిల్లల భవిష్యత్తు బాగుంటుంది, మన ప్రాంతాలు అభివృద్ధి అవుతాయి. ఆ ఫిలాసఫీపై నేను ముందుకు పోతుంది. చంద్రబాబు నాయుడు గారు కేంద్రం నుంచి మీరు ఎటువంటి ఆర్థిక సహాయాన్ని ఆశిస్తున్నారు? కేంద్ర ప్రభుత్వం బైఫర్కేషన్ అప్పుడు విభజన చట్టంలో చాలా స్పష్టంగా ఇక్కడ ఏవైతే అడ్మినిస్ట్రేటివ్ బిల్డింగ్స్ ఉన్నాయో దానికి ఆర్థిక సహాయం చేస్తామని, అదే మాదిరిగా కొంత ఇన్ఫ్రాస్ట్రక్చర్కి హెల్ప్ చేస్తామనే విధంగా వాళ్ళు చెప్పారు. ఇప్పటికీ కేంద్రం ఒక 1,000 కోట్ల రూపాయలు ఒకటి విజయవాడ, ఒకటి గుంటూరు అభివృద్ధి కోసం ఇచ్చారు. 500 కోట్లు, ఇప్పుడు 350 కోట్లు ఇచ్చారు. ఇంకా నేను వారిని కోరేది, చాలా డబ్బులు అవసరం దానికి, ఇన్ఫ్రాస్ట్రక్చర్కి, రోడ్లు ఇవన్నీ అవసరం. దీనికి కొంత సహకరించండి. మేము కూడా మొబిలైజ్ చేసుకుని, మేము కష్టాల్లో ఉన్నాం, మేము మొబిలైజ్ చేసుకుని ఏం చేయాలో చేస్తామని చెప్పి కోరాను. చేస్తారని చెప్పి ఆశిస్తున్నాం. కొంతమంది కావాలని చెప్తున్నారు, ప్రతి ఒక్కటి వాళ్లే ఇస్తామన్నారు, నేను తీసుకోవడం లేదు కూడా రకరకాలుగా మాట్లాడుతున్నారు. వీళ్ళకి ఏదైనా ఇన్ఫ్లుయెన్స్ ఉంటే చెప్పి మీరు ఏం బాధక్కర్లేదు, ఎంత కావాలని ఇస్తామంటే ఆ డబ్బులు తీసుకొచ్చి నేను డెవలప్ చేస్తాను, దాంట్లో బాధ లేదు. అంటే తెలివి తక్కువతనంతో ప్రజల్ని మభ్యపెట్టాలి, వీళ్ళు తెలివైన వాళ్ళు అనే విధంగా మాట్లాడుతున్నారు. ఇది మంచిది కాదు. సింగపూర్ ప్రభుత్వం మీద మరీ ఎక్కువగా ఆధారపడుతున్నాం అన్న నేను ఎవరిపైన ఆధారపడడం లేదు. అదే సమయంలో కొంతమంది అడిగినా చేయరు, అది కూడా గుర్తుపెట్టుకోవాలి. ఎందుకు నా మీద నమ్మకం ఉందంటే నేను ట్రాన్స్పరెంట్గా ఉన్నా. సింగపూర్ గవర్నమెంట్ ఉంది. సింగపూర్ గవర్నమెంట్ ఎక్కడైనా సరే అవినీతి ఉందా గవర్నమెంట్లో? ఎవరన్నా అవినీతి చేసినప్పుడు బయట వస్తాడా మళ్ళా తిరిగి? అలాంటి స్టబర్న్గా యాక్ట్ చేసే గవర్నమెంట్ సింగపూర్ గవర్నమెంట్. ఆ దేశంలో ఎక్కడ కరప్షన్ ఉండదు. అలాంటిది నేను చాలాసార్లు అడిగాను, టిప్పు కూడా తీసుకుని మనం ఇస్తే. అదే మరి ఎవరైనా రోడ్డు మీద చెత్తేస్తే కూడా వాడికి బోర్డు కట్టి పబ్లిక్ ప్లేస్లో వాడి దగ్గర క్లీన్ చేపిస్తారు, ఎంత పెద్దోడైనా. వాళ్ళు క్రమశిక్షణ, ఒక పద్ధతి, ఒక డిసిప్లిన్తో వెళ్ళిపోయారు. ఈరోజు నా మీద నమ్మకం ఏంటి? ట్రాన్స్పరెన్సీ, ఒక పద్ధతి ప్రకారం ఉంటుంది. దాని మీద నమ్మకంతో వాళ్ళు వచ్చారు.
నేను జపాన్ గవర్నమెంట్ ఉంది, వాళ్ళు కొంతమంది ముందుకు వచ్చే పరిస్థితికి వచ్చారు. చైనా ఇరువురు డెలిగేషన్ వచ్చింది. వీళ్ళందరూ ఎందుకు అని మళ్ళా కూడా రావచ్చు. కొంతవరకు వాళ్ళు వస్తే ఇన్వెస్ట్మెంట్లు వస్తాయి, కల్చర్ మారుతుంది, టెక్నాలజీ వస్తుంది, అక్కడి నుంచి మనం పికప్ చేయడం ఈజీ అయిపోతుంది. ఈ రెండు ఇంటిగ్రేషన్ జరగాల్సిన అవసరం ఉంది. ఆ ఉద్దేశంతో నేను పోతున్నాను తప్ప ఒక్క సింగపూర్ గవర్నమెంట్ పైనే పూర్తిగా ఆధారపడుతున్నది వాస్తవం కాదు. కానీ రాజధాని నిర్మాణంలో ఇంత పెద్ద ప్రభుత్వ శాఖలు, ప్రభుత్వ సిబ్బంది, అధికారులు అనేక మంది ఉన్నారు. వాళ్ళని పక్కన పెట్టి కేవలం కన్సల్టెన్సీస్ మీద ఎక్కువ ఆధారపడుతున్నారు అనేది ఒక అభిప్రాయం. మనం ఎన్ని సీట్లు కట్టాం, ఏ సీట్లు ఎట్లున్నాయి, కారణం ఏంటి? విజయవాడ ఎంత బ్యూటిఫుల్ ప్లేస్ ఇది, కెనాల్స్ సిటీ ఇది. 3-4 కెనాల్స్ దేశంలో ఎక్కడ పోవు, మధ్యలో పోతాయి. ఏమైంది ఈ విజయవాడకి? విశాఖపట్నం ఏమైంది? విశాఖపట్నం బ్యూటిఫుల్ సముద్ర తీరం, అలాంటి కోస్ట్ ఉండేది ఎక్కడ, బ్రహ్మాండమైనటువంటి ఉండేది ఎక్కడ, మొత్తం స్లమ్ నీళ్ళన్నీ కూడా సీలోకి వచ్చే పరిస్థితికి వచ్చింది. నేను ఇండియాని తక్కువ అంచనా వేయడం, నాలెడ్జ్ ఉంది ఇండియాలో, మీరు గుర్తుపెట్టుకోవాలా. ఈరోజు ప్రపంచంలో సీఈఓస్ అంతా ఎవరు? ఇండియన్సే. మైక్రోసాఫ్ట్, గూగుల్, పెప్సికో, కాగ్నిజెంట్, సాఫ్ట్ బ్యాంక్, యు నేమ్ ఎనీ, అందరూ ఇండియన్సే. కానీ అదే ఇండియన్స్ ఇండియాలో పనిచేయలేకపోతున్నారు. ఎందుకు? మన దేశంలో ఒక సింగపూర్ లాంటి, టోక్యో లాంటి, లేకపోతే ఇంకోటి లేదు, ఎందుకు డెవలప్ చేయలేకపోయాం? చిన్న దేశాలు డెవలప్ చేశారు. ఇక్కడ అన్నిటికీ రాజకీయాలు చేసి మనం కూడా స్కిల్ అండ్ కెపాసిటీ బిల్డింగ్ చేసుకోవాలంటే మనలో ఉండే నైపుణ్యాన్ని పెంచుకోవడం, అక్కడి నుంచి బెస్ట్ ప్రాక్టీసెస్ ప్రపంచంలో ఎక్కడా తీసుకోవడం, అవి ఇవి ఇంటిగ్రేట్ చేసి చేసుకుంటూ పోతే కొంత సమయానికి మనం కూడా ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ వస్తాయి, మన వాళ్ళు ఇంకా బాగా చేయగలుగుతారు. ఆ అవకాశాలు ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఆ స్కిల్, ఆ యొక్క అభివృద్ధి అంటే కెపాసిటీ బిల్డింగ్లో మనం ముందు తీసుకుపోవాలి. కానీ ఇప్పుడు రాజధాని నిర్మాణం కోసం సేకరించిన స్థలం ఏదైతే ఉందో, ఈ భూమి అంతా కూడా పెద్ద పెద్ద ఆకాశ ఆర్మ్యాలు నిర్మించడానికి అనువుగా ఉందని మీరు భావిస్తున్నారా? లేదా ల్యాండ్ ఫ్రగైల్గా ఉంది అని ఒక ఇది కూడా వస్తూ ఉంది? అది కూడా కరెక్ట్ కాదు. అన్ని టెస్టులు కూడా చేశాం, అదంత కరెక్ట్ కాదు. వన్ ఆఫ్ ది బెస్ట్ ల్యాండ్ ఇది, ఆ బాధ లేదు. కాబట్టి అన్నీ కూడా ఏ విధంగా ఉపయోగించుకోవాలో మనం ఉపయోగించుకునే అవకాశం ఉంటుంది. మనకు ల్యాండ్ కూడా తక్కువ ఉంటుంది. రెండోది కూడా మీరు చూస్తే ల్యాండ్ యూటిలైజేషన్ ప్రాపర్గా చేసి గ్రీన్ కవర్, పచ్చదనాన్ని కూడా ప్రొటెక్ట్ చేసుకోవాలి. అప్పుడే ఆ వాతావరణంలో పనిచేయడానికి కానీ, లేకుంటే ఒక మంచి అనుకూలమైనటువంటి పరిస్థితులు వస్తాయి. నేచర్ని కాపాడుకోవాలి, గ్రీనరీ పెంచుకోవాలి, ప్రజలు కూడా తిరగడానికి కానీ ఉండడానికి కానీ లంగ్ స్పేస్ ఉండాలి. అట్ ది సేమ్ టైం లివబుల్గా ఉండాలి. వాళ్ళు నివసించడానికి అనుకూలమైనటువంటి ఆహ్లాదకరమైనటువంటి వాతావరణం తీసుకొస్తే ఎక్కువ మంది వస్తారు ఇక్కడికి. ఆ యాంగిల్లో ముందుకు పోతాం. ఇప్పుడు రాష్ట్రంలో ఇప్పుడు రాయలసీమ కొంచెం రాజధానికి దూరంగా ఉంది, ఇటు ఉత్తరాంధ్రకు వచ్చినప్పుడు కొద్దిగా రాజధానికి దూరంగా ఉంది. ఈ ప్రాంతాన్ని రాజధానితో ఏ రకంగా కనెక్ట్ చేయబోతున్నారు? ఇప్పుడు మామూలుగా ఢిల్లీ కూడా ఉంది, ఒక మూల ఉంది. కానీ మన రాజధాని సెంట్రల్లో ఉంది, సమదూరంలో ఉంది. అటు శ్రీకాకుళం నుంచి ఇటు కానీ, ఇటు కర్నూలు నుంచి ఇటు కానీ, రెండు కూడా ఈక్వల్ డిస్టెన్స్లో ఉంది. అదే మరిగా ఎక్కడికక్కడ శ్రీకాకుళం టు నెల్లూరు 9 జిల్లాల్లో నేషనల్ హైవే కనెక్ట్ అయింది, అన్ని జిల్లా హెడ్ క్వార్టర్స్కి వచ్చింది. రాయలసీమకి తిరుపతి కొన్ని రోడ్లు వచ్చాయి. అదే మరిగా అనంతపూర్, కర్నూలుకి నేరుగా ఎక్స్ప్రెస్ రోడ్ ఒకటి వేసుకోవాలి. దానికి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా ఒప్పుకున్నారు. అది వస్తే ఒక మాటలో చెప్పాలంటే శ్రీకాకుళం కంటే ఇది దగ్గర అవుతుంది, కర్నూలు దగ్గర అవుతుంది, అనంతపూర్ దగ్గర అవుతుంది, చిత్తూరు దూరం అవుతుంది మళ్ళీ. ఎందుకంటే లొకేషన్ వైజ్ చిత్తూరు దూరం అవుతుంది, కుప్పం అన్నిటికంటే దూరం అవుతుంది, ఇచ్చాపురం అన్నిటికంటే దూరం అవుతుంది. అదే మరి కడపను కూడా కనెక్ట్ చేసుకోవాలి. దీనికంతా రోడ్ నెట్వర్క్ పెట్టాం, ట్రైన్ నెట్వర్క్ పెట్టాం. అదే మరి విమానాశ్రయాలు కూడా కనెక్ట్ చేస్తున్నాం. ఇవన్నీ కనెక్ట్ చేయగలిగితే చాలా ఈజీగా సుజావుగా ఎవరొచ్చినా చాలా తొందరగా రావాలంటే తక్కువ సమయంలో వచ్చేట్టుగా ఎక్సలెంట్ రోడ్ నెట్వర్క్ తయారు చేస్తున్నాం. ఇప్పుడు మొత్తం సిఆర్డీఏ పరిధి దాదాపుగా 8,200 స్క్వేర్ కిలోమీటర్స్ ఉంది ముఖ్యమంత్రి గారు. ఈ మొత్తం పరిధిలో ఏ రకంగా డెవలప్మెంట్ అనేది ఉంటుంది? ఎందుకంటే దాదాపు 20 లక్షల ఎకరాల వ్యవసాయ భూమి ఈ పరిధిలో ఉండబోతోంది. మోర్ దెన్ దట్ ఆల్సో ఈ డెవలప్మెంట్ ఏ రకంగా ఉండబోతుంది? ఇవన్నీ కూడా 3 ప్లాన్స్ ఇప్పుడు తయారు చేశాం. ఒకటి క్యాపిటల్ రీజియన్, క్యాపిటల్ సిటీ,
3 సీడ్ క్యాపిటల్. క్యాపిటల్ రీజియన్ వస్తే ఔటర్ రింగ్ రోడ్డే ఒక 180 కిలోమీటర్లు 185 కిలోమీటర్లు రింగ్ రోడ్ వస్తుంది. దాని కింద ఇన్నర్ రింగ్ రోడ్డు, ఇంకొక రింగ్ రోడ్డు, ఇవన్నీ వస్తాయి. అక్కడి నుంచి మీరు చూస్తే నేరుగా సెటిలైట్ టౌన్ కూడా వస్తుంది. ఒక పక్క సత్తెనపల్లి, ఒక పక్క నందిగామ, ఒక పక్క వచ్చే గుడివాడ, ఇంకొక పక్క నూజివీడు, ఒక పక్క పోర్ట్ మచిలీపట్నం, ఇంకొక పక్క వ్యాన్పిక్ పోర్టు, ఇంకొక పక్క మీకు ఏలూరు నియర్ బై. అంటే 3 జిల్లాల్లో ఇవన్నీ కవర్ అయ్యే అవకాశం ఉంటుంది. అదే మరి 2 పోర్ట్ సిటీస్ కవర్ అవుతాయి, ఇండస్ట్రీస్ కవర్ అవుతాయి, సెటిలైట్ టౌన్స్ అన్ని కవర్ అవుతాయి. అక్కడ కూడా ఇదే మరిగా ఇంటెన్సివ్గా చేస్తామని కాదు, అక్కడ కూడా అగ్రికల్చర్ ఉంటుంది, మిగిలినట్టు ఉంటాయి. అట్ ది సేమ్ టైం ఆ టౌన్షిప్ని డెవలప్ చేసి కనెక్టివిటీ పెడతాం. వరల్డ్ క్లాస్ కనెక్టివిటీ పెడితే ఒక హాఫ్ అన్ అవర్లో రాజధానికి వచ్చి మళ్ళీ వెళ్ళిపోవడం కూడా పెడతాం అన్నమాట. మాస్ ట్రాన్స్పోర్ట్ అన్ని పెడతాం. ఇప్పుడు సపోజ్ కృష్ణా నది ఒడ్డున రాజధాని వస్తూ ఉంది. కృష్ణా నదిలో దాదాపుగా 25 లక్షల క్యూసెక్లు వరద వచ్చినట్టుగా మనకి గత అంచనాలు గతంలో చెప్తా ఉన్నాయి. సో ఇట్లా ఈ వరద రాజధానికి ఏ రకమైన ప్రమాదం లేకుండా ఉండటానికి మీరు ఎటువంటి శాస్త్ర పరిజ్ఞానాన్ని అక్కడ మీరు ఉపయోగిస్తూ ఉన్నారు? మీరు ఏదైతే ఇంతవరకు వచ్చిన దానికంటే ఎక్కువగా వాటర్ పోయేట్టుగా ఏం చేయాలని అన్నీ చేస్తాం. నెంబర్ 1. నెంబర్ 2, ఇప్పటికీ పైనంతా ప్రాజెక్టులు వచ్చాయి కాబట్టి ఇంత వాటర్ వచ్చేదానికి అవకాశం కూడా లేదు. కానీ వాటర్ వస్తుంది. అదే దాని ప్లానింగ్ మాత్రం ఇంతవరకు జరిగిన దానికంటే హైయెస్ట్ డిశ్చార్జ్ చరిత్రలో ఎంత వచ్చిందో అంతకంటే ఎక్కువ ప్లాన్ చేస్తాం. కాబట్టి ఆ ప్రాబ్లం ఉండదు. అది కొంతమంది చెప్పే ఇది తప్ప, ఇప్పుడు డెవలప్మెంట్ అయిన తర్వాత బ్యూటిఫుల్గా ఎక్కడికక్కడ ఈ కరకట్టలు కానీ అక్కడి నుంచి బండ్స్ కానీ ఇవన్నీ వస్తాయి. ఎక్కడా వచ్చే అవకాశం ఉండదు. కొండవేటి వాగు నుంచి వచ్చే నీళ్లు కూడా స్టోర్ చేసుకుని మళ్ళా సముద్రంలో పోవడానికి, ఇది సీలో పోవడానికి ఎట్లా చేయాలి అది కూడా వర్కౌట్ చేస్తాం. పోతే ఆంధ్రప్రదేశ్ చూసుకుంటే అనేక రకాలైన టూరిస్ట్ స్పాట్స్ ఉన్నాయి. ఇక్కడ ఒక దేవాలయాలు కానివ్వండి, తీర ప్రాంతం కానివ్వండి, మన లంబసింగి లాంటి అద్భుతమైన శీతల ప్రదేశాలు కానివ్వండి, ఇటువంటివన్నీ ఉన్నాయి. సో ఇక్కడ ఈ టూరిస్ట్ ప్లేసెస్ మొత్తాన్ని కూడా క్యాపిటల్ సెంట్రిక్గా అభివృద్ధి చేయడానికి ఎటువంటి ప్రణాళికలు మీరు ఇది చేస్తారు? ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ తర్వాత అభివృద్ధిలో ఎక్కువ ఉపాధి కల్పించేది టూరిజం. రోజు రోజుకు ప్రజలకు ఆదాయం పెరిగినప్పుడు వాళ్ళు కూడా వారానికి 1 రోజు 2 రోజులు లేకపోతే సంవత్సరంలో 1 వారం హాలిడే తీసుకోవాలనుకుంటారు. మంచి టూరిస్ట్ స్పాట్స్ చూస్తారు. ఆంధ్రప్రదేశ్కు ఉండే అవకాశాలు దేశంలో ఎక్కడా లేవు. సముద్ర తీరం 974 కిలోమీటర్లు, వాటర్, పాపికొండలు, ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి, గోదావరి మీరు చూస్తే భారతదేశంలో ఎక్కడా దొరకదు. అదే మరిగా బర్డ్ శాంక్చురీస్ మీరు చూస్తే ఏదైతే ఇక్కడ ఉండే కొల్లేరు కానీ, అదే మరి శ్రీకాకుళం కానీ, అదే మరి నెల్లూరు కానీ బ్యూటిఫుల్ ప్లేసెస్ ఉన్నాయి. గండికోట, మీరు ఆ గండికోట మీరు చూస్తే ఇట్ ఈస్ ఏ కెనన్ ఒకటి ఉంది అమెరికాలో. ఇది ఇండియాస్ కెనన్. ఇండియాలో టాప్ 5 ప్లేసెస్లో ఉన్నది బెస్ట్ ప్లేస్. అంత బ్యూటిఫుల్గా ఉంటుంది. ఇంకా టెంపుల్ చెప్పాల్సిన అవసరం లేదు. లంసింగి, అరకు 0 డిగ్రీ టెంపరేచర్. విశాఖపట్నం నుంచి 1 అవర్లో పోవచ్చు అక్కడికి. బ్యూటిఫుల్ ప్లేసెస్ ఉన్నాయి. ఇవన్నీ మనం ఉపయోగించుకోగలిగితే టూరిజానికి అనువైన ప్రదేశం ఆంధ్రప్రదేశ్ అవుతుంది. దాన్ని కూడా కాన్సన్ట్రేట్ చేస్తున్నాం. ఎక్సలెంట్ ప్లేసెస్ని ఐడెంటిఫై చేస్తున్నాం. వరల్డ్ బెస్ట్ ప్లేయర్స్ని కూడా. ఒక్క లక్సెంబర్గ్ చూస్తే టర్కీలో 80,000 రూమ్లు ఉన్నాయి, హోటల్ రూమ్స్. ఒక సింగపూర్ చూస్తే 55,000 నుంచి 60,000 రూమ్లు ఉన్నాయి. ఒక చిన్న ప్లేస్లో 60,000 రూములు అంటే 60,000 మంది వచ్చేవాళ్ళు పోయేవాళ్ళు, ఫ్లైట్లు, వ్యాపారం, షాపింగ్, ఎంత ఎకనామిక్ యాక్టివిటీ ఉందో మనం ఆలోచించాల్సిన అవసరం ఉంది. అలాంటి యాక్టివిటీకి ఇది అనుకూలంగా ఉంటుంది. అన్నీ కూడా ప్లాన్ చేస్తున్నాం. చంద్రబాబు నాయుడు గారు మీరు ఇందాక హరిత నగరం గురించి మాట్లాడారు. దీని మొత్తం కూడా ఈకో ఫ్రెండ్లీ అండ్ హరిత నగరంగా కొత్త రాజధాని ఉండాలా అనేది చెప్తా ఉన్నారు. కానీ మన ప్రభుత్వ కార్యక్రమాలు గత కొన్ని సంవత్సరాలుగా చూస్తే చెట్లు నాటడానికి బడ్జెట్లో మనం శాంక్షన్స్ ఇస్తా ఉన్నాం. నాటిన తర్వాత 4 రోజుల్లో చెట్టు ఆనవాళ్ళు కనపడకుండా పోతా ఉంది. సో ఈ నేపథ్యంలో దీన్ని హరిత నగరంగా మార్చడానికి ఏదన్నా ప్రత్యేకమైన ప్రణాళికలు ఉన్నాయా? అందుకనే మేము మంచి కన్సల్టెంట్ పెడుతున్నాం. అందుకనే ఇప్పుడు మీరు చూస్తే ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ తరపున ఒక స్వచ్ఛ అండ్ గ్రీన్ కార్పొరేషన్ కూడా తీసుకొచ్చాం.
ఒక డిపార్ట్మెంట్ క్రియేట్ చేసి దానికి ల్యాండ్స్కేపింగ్ అండ్ గ్రీనరీ కోసం ఒక డిపార్ట్మెంట్, ఒక కార్పొరేషన్ తీసుకొచ్చాం. వాళ్ళు ప్రపంచంలో ఉండే బెస్ట్ ప్రాక్టీస్ అన్ని అధ్యయనం చేసేవన్నీ తీసుకొస్తారు. మన రాష్ట్రంలో ఉండే చెరువులన్నీ, ట్యాంక్స్ అన్ని మళ్ళీ బ్యూటిఫికేషన్ చేయడం, రోడ్డు మార్జిన్స్లో చెట్లు పెట్టడం, పార్కుల్లో చెట్లు పెట్టడం, టౌన్స్లో ఇండ్లలో కూడా చెట్లు పెట్టడం, ఇవన్నీ పెద్ద ఎత్తున ఎంకరేజ్ చేయాలనుకుంటున్నాం. ఫారెస్ట్ని కూడా ఇప్పుడు రాను రాను మీకు ఏమైందంటే ఫారెస్ట్ పైన ప్రెషర్ తగ్గింది. ఒకప్పుడు వంట చేయాలంటే ఫారెస్ట్ బి తేవాలి, మడకలు దున్నాలని నాగలి పట్టాలంటే మళ్ళా బి ఫారెస్ట్ బి కట్టు రావాలి, ఇల్లు కట్టాలంటే ఫారెస్ట్ బి వుడ్ తేవాలి. ఇప్పుడు అన్ని రెడీమేడ్ ఫర్నిచర్ వచ్చాయి, మోడర్నైజేషన్, మెకనైజేషన్లో ట్రాక్టర్లు, ఎక్విప్మెంట్స్ వచ్చేసాయి, గ్యాస్ వచ్చేసింది. కాబట్టి మొన్న నేను విశాఖపట్నంలో చెట్లన్నీ పడిపోయి అన్నీ పోతే కట్టి కొట్టి అన్ని పెట్టి రెడీ చేసి తీసేపమంటే ఎవరు తీసేపోవాలి, అమ్మకానికి కూడా పోవాలి. ఆ వుడ్ ఎందుకు, కనీసం అంతమంది ఫైర్ వుడ్ కన్నా పోయేది, ఈసారి ఫైర్ వుడ్ కూడా తీసుకునేవాళ్ళు లేదు. కాబట్టి గ్రీనరీ డెవలప్ చేయడానికి చాలా అవకాశాలు ఉన్నాయి, మనం చేయలేకపోయాం. హరిత ఆంధ్రప్రదేశ్ నా లక్ష్యం. ఎక్కడికక్కడ బ్యూటిఫుల్ ప్లేసెస్ తయారు చేయాలని. అందుకనే ఇప్పుడు మీరు విజయవాడ, విశాఖపట్నం చూసి, తిరుపతి చూసి స్టార్ట్ అయింది. ఇప్పుడే అన్ని నగరాలు ఇదే మరి తయారు చేస్తాం. అన్ని జిల్లాలు ఉండే హెడ్ క్వార్టర్స్ కానీ, అదే మరి అన్ని సిటీస్ కానీ 3 రీజనల్ హబ్స్ తయారు చేస్తాం. కర్నూలు మనకు ఒకప్పుడు రాజధానిగా ఉంది, దాన్ని కూడా డెవలప్ చేస్తాం. అనంతపూర్ బెంగళూరుకు ప్రాక్సిమిటీ ఉంది, దాన్ని డెవలప్ చేస్తాం. ఈ విధంగా మొత్తం పెట్టుకుని ఇప్పుడు విజయనగరం, శ్రీకాకుళం ఓన్లీ మున్సిపాలిటీస్ అవి కూడా కార్పొరేషన్ చేస్తున్నాం. ఇవన్నీ చేసి ఒక డెవలప్మెంట్ ఫాస్ట్ ట్రాక్లో. మీరు కానీ ప్రధానమంత్రి గారు కానీ ఈ మధ్య యూత్ గురించి చాలా ఎక్కువ ఎంఫసైజ్ చేస్తూ ఉన్నారు. ప్రతి మీటింగ్లో కూడా యూత్ బాగా సద్వినియోగం చేసుకుంటే సంపద సృష్టి జరగడానికి అవకాశం ఉందనేది మీ భావన. సో ఈ కొత్త రాజధాని వస్తున్న నేపథ్యంలో ఉపాధి అవకాశాలు కల్పించడానికి ఏదైనా ఒక ప్రత్యేకమైన కార్యక్రమాన్ని మీరు చేస్తూ ఉన్నారా? ఇది మెయిన్గా రాజధాని, నేను ఇంటర్నేషనల్ సిటీ ప్లాన్ చేస్తున్నానంటేనే ఇది ఎక్కువ సంపద రావాలి, ఎక్కువ ఉపాధి రావాలి. అందులో కూడా ఉపాధి కూడా బెటర్ ఎంప్లాయ్మెంట్ రావాలి, మామూలు ఉద్యోగాలు కాదు, క్వాలిటేటివ్ ఉద్యోగాలు రావాలి, ఎక్కువ ఆదాయాలు వచ్చే ఉద్యోగాలు కావాలి. దానికి నైపుణ్యం, అదే మరి క్వాలిఫికేషన్స్ పెంచాలి. అందుకే నాలెడ్జ్ సొసైటీలో, నాలెడ్జ్ బేస్డ్ ఎకానమీలో ఎవరైతే బాగా చదువుకున్న వాళ్ళకి అవకాశాలు వస్తాయి, అలాంటి వరల్డ్ క్లాస్ ఇన్స్టిట్యూషన్స్ తేవడం, స్కిల్ బిల్డింగ్ చేయడం, అలాంటి నాణ్యమైన ఉద్యోగాలు, మెరుగైన ఎక్కువ ఆదాయం వచ్చే ఉద్యోగాలు క్రియేట్ చేస్తాం. ఇక్కడ బేస్ చేసుకొని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఒక నాలెడ్జ్ స్టేట్గా తయారు చేస్తాం. నాలెడ్జ్ స్టేట్గా తయారైనప్పుడు చాలా ఇండస్ట్రీస్ వస్తాయి, హార్డ్వేర్, లేకపోతే ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఫుడ్ ప్రాసెసింగ్, మినరల్ బేస్డ్ ఎకానమీ, ఫార్మా ఇండస్ట్రీ, ఇలాంటివి అక్వా, చాలా సెక్టర్స్ మేము ప్లాన్ చేస్తున్నాం. దానికి ఎంప్లాయ్మెంట్ వచ్చినప్పుడు సర్వీస్ సెక్టర్ ఆటోమేటిక్గా బూమ్ వస్తుంది. టూరిజం, హోటల్ ఇండస్ట్రీ, లేకపోతే మీకు ఫుడ్ ఇండస్ట్రీ, లేకపోతే మీకు హాస్పిటల్స్, అంటే ఎడ్యుకేషన్, లేకపోతే బ్యాంకింగ్ సెక్టర్, ఐటీ సెక్టర్, ఇవన్నీ కూడా సపోర్టింగ్ ఇండస్ట్రీస్ విపరీతంగా వస్తాయి. దట్ ఈస్ హౌ ప్రపంచం అంతా ఎకానమీ అభివృద్ధి అయింది. సేమ్ థింగ్ ఇక్కడ కూడా జరుగుతుంది, దానికే ప్లాన్ చేస్తాం. కానీ చాలా పట్టణాలను చూస్తే కాలుష్య కాసారాలుగా మారిపోయినాయి. ఏ పెద్ద పట్టణం చూసినా సరే ఎక్కడో 4-3 వీధులు తప్పితే, కానీ పెరిఫరల్గా చుట్టూ ఉండే ప్రాంతాలు విపరీతంగా కాలుష్యంతో బాధపడుతూ ఉన్నాయి. అటువంటి కాలుష్యాన్ని కొత్త రాజధానిలోకి రాకుండా చేయడానికి నిర్దిష్టమైన ప్రణాళికలు ఏమిటి? దానికోసం చాలా స్పష్టంగా పెట్టుకున్నాం. ఎక్కడికక్కడ కాలుష్య నివారణ కోసం వాక్ టు ఆఫీస్ అంటే ఇంట్లో నుంచి నేరుగా నడిచిపోయి ఆఫీసుకి పని చేసుకుని ఇంటికి వచ్చేది లేదు. సైకిల్ పాత్, సైకిల్లో పోయి హ్యాపీగా వచ్చేది. 3 వాటర్ ట్యాక్సీ, దీంట్లో కూడా పొల్యూషన్ ఉంది. ఇది కాకుండా ఎక్కడికక్కడ మాస్ ట్రాన్స్పోర్టేషన్, ఏదైతే మాస్ ట్రాన్స్పోర్ట్లో మీకు అర్బన్ ట్రాన్స్పోర్ట్, మెట్రో, లేకపోతే బస్సెస్, ఇవన్నీ ఎట్లా ఇంటిగ్రేట్ చేయాలి, ఇలాంటివన్నీ వర్కౌట్ చేస్తున్నాం. ఒక పద్ధతి ప్రకారం ఇవన్నీ చేయగలిగితే ఇప్పటి నుంచే ప్లాన్ చేస్తే చాలా వరకు ఉపయోగపడుతుంది. ఇంకొక పక్కన ఎన్విరాన్మెంట్ సస్టైనబిలిటీ కూడా గ్రీన్ ఎనర్జీ కాన్సెప్ట్ తీసుకొస్తున్నాం, దాన్ని వర్కౌట్ చేస్తాం. అంటే ప్రపంచంలో ఎక్కడ ఏ బెస్ట్ ప్రాక్టీసెస్ అన్నీ తీసుకొని ఒక మోస్ట్ లివబుల్ సిటీ,
ప్రతి ఒక్కరూ నివసించడానికి ఆమోదయోగ్యం ఆనందదాయకమైనటువంటి సిటీగా నిర్మాణం చేయడానికి ఏమేమి ఉన్నాయో అన్ని ఆలోచన చేస్తాం. పోతే ఈ కొత్త రాజధానిలో నిర్మాణ శైలి ఏ రకంగా ఉండబోతుంది? అంటే కేవలం ఆగ్నేయాసియా దేశాల దీన్ని మనం ఇది చేయబోతున్నామా, లేకుంటే భారతీయ శైలిని మనం ఇది చేస్తామా? రెండు ఇంటిగ్రేట్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. మోడర్న్ టెక్నాలజీస్ అన్నీ ఉపయోగించాలి, మన నాగరికతను కూడా కాపాడుకోవాలి. అట్లా అని చెప్పి మన నాగరికతే కాపాడుకోవాలని మళ్ళీ ఓల్డ్ స్ట్రక్చర్లో పోయి ఓల్డ్ పాత్రలో కడితే అది వర్కబుల్ కాదు, దానివల్ల ఎకానమీ డెవలప్ కాదు. రెండూ ఇంటిగ్రేట్ చేయాలి. మన నాగరికత సాంప్రదాయాలు కాపాడుకుంటున్నాయి, బెస్ట్ టెక్నాలజీస్ ఇన్ ది వరల్డ్ తీసుకుంటున్నాయి, అందరూ కూడా వచ్చి ఇక్కడ ఉండాలి అనే పరిస్థితి తీసుకురావాల్సిన అవసరం ఉంది. పోతే రాజధానిలో కానీ ఎక్కువ సంపన్న వర్గాలే ఉండేటట్లుగా ఉంటుందా, లేకుంటే సామాన్య మధ్యతరగతి పేద ప్రజలు ఉండటానికి ఎటువంటి సదుపాయాలు మీరు కల్పించబోతున్నారు? ప్రభుత్వం చాలా స్పష్టంగా ఉన్నాం. మొదటి రోజు నుంచే నేను పెట్టింది ప్రజా రాజధాని, 5 కోట్ల ప్రజల యొక్క భాగస్వామ్యం. అందుకే మీరు చూస్తే చరిత్రలో ఎప్పుడూ జరుగుండదు. మన నీరు, మన మట్టి, మన రాజధాని, మన ఇటుక, మన రాజధాని. వాట్ ఇట్ ఇండికేట్స్? ప్రజల భాగస్వామ్యంతో కట్టే రాజధాని. ఈ రాజధానికి వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరిలో ఒక ప్రైడ్ రావాలి. నేను కట్టాను ఈ రాజధాని, నా రాజధాని బ్రహ్మాండంగా ఉంది, ప్రపంచం మొత్తం నా రాజధాని గురించి మాట్లాడుకుంటున్నారు అనే గర్వపడే విధంగా ఈ రాజధాని కట్టాలనుకుంటున్నాం. అదే మరి ఒక శక్తివంతమైన రాజధాని చేయడానికి ఈరోజు మీరు చూస్తే అందరి మనోభావాలు, ఇక్కడ ఒక నమ్మకం. నేను మళ్ళీ రిపీట్ చేస్తున్నాను, నమ్మకం అంటే ఏంటి? ఒక సైంటిస్ట్ మీరు చూస్తే అట్ ది ఎండ్ ఆఫ్ ది డే మసీదు కనబోతున్నాడు, దేవాలయం కనబోతున్నాడు, లేకపోతే చర్చ్ కనబోతున్నాడు, అంటే డెస్టినీ నమ్ముతున్నాడు. అది ఒక నమ్మకం. అందుకే ఇక్కడ కూడా ఏంటంటే ప్రజల నమ్మకాన్ని పెంచడం కోసం ఈ రాజధానిలో భాగస్వాములు చేయడం కోసం మన నీరు, మన మట్టి పెట్టాం. అక్కడి నుంచి వీళ్ళ సంకల్పం, మనిషి ఒక సంకల్పం చేస్తే ఆటోమేటిక్గా అవుతుంది. ప్రతి ఒక్క వ్యక్తి కూడా పుట్టుకతో చిన్న వ్యక్తిగానే పుడతాడు. నాదేళ్ల సత్య ఆంధ్రాలో పుట్టాడు, లేకపోతే మీ గూగుల్ చీఫ్ ఆంధ్రాలో పుట్టాడు, తమిళనాడులో పుట్టాడు, లేకుంటే ఈవిడ పెప్సికో తమిళనాడులో పుట్టింది. ఈరోజు ప్రపంచ సీఈఓలు ఎట్టయ్యారు? వాళ్ళకు అవకాశం వచ్చింది, సంకల్పం ఉంది, సాధించాలనుకున్నారు, సాధించారు. అదే మరిగా మనం కూడా ఇది ఒక వరల్డ్ క్లాస్ సిటీగా ఉండాలని ఒక సంకల్పం చేయమన్నాం. ఆ సంకల్ప పత్రాన్ని కూడా రాయమన్నాం. వాళ్ళందరూ రాస్తే ఆ సంకల్ప పత్రం కూడా పంపేయమన్నాం. ఈడ ఒక టైం క్యాప్సూల్ పెట్టి అందులో భద్రపరిచి ప్రతి ఒక్క ఊర్లో 16,000 సంకల్ప పత్రాలు తీసుకొచ్చి టైం క్యాప్సూల్లో భద్రంగా అక్కడ పెట్టి మా అందరి మనోభావాలన్నీ ఇక్కడ ఉన్నాయి శాశ్వతంగా అనే ఫీలింగ్ తీసుకొచ్చా. మూడోది, ప్రతి ఒక్కరూ దేవుణ్ణి నమ్ముతారు. హిందువులు కానీ, క్రిస్టియన్లు కానీ, లేకపోతే ముస్లిమ్స్ కానీ. వాళ్ళ యొక్క దేవుళ్ళ యొక్క ప్రార్థనలు కూడా చేయమన్నాం. దైవబలం కూడా యాడ్ కావాలి దీనికి. మానవ సంకల్పం, అదే మాదిరిగా మీ యొక్క నమ్మకం, అదే మాదిరిగా దేవుళ్ళ యొక్క బ్లెస్సింగ్స్, ఆశీర్వాదాలు అవి కూడా తెమ్మన్నాం. అన్నీ తీసుకొచ్చి ఇక్కడ పెడుతున్నాం. అంటే ఒక శక్తివంతమైన, దీనికంటే ఇంక శక్తి ఏముంటుంది ఈ యొక్క సిటీకి? ఇంతమంది మనోభావాలు ఉండి, ఇంతమంది బ్లెస్సింగ్స్ ఇచ్చి, ఇన్ని దేవుళ్ళు, కొన్ని వేల మంది దేవుళ్ళందరూ బ్లెస్ చేసిన తర్వాత దీనికంటే పవర్ఫుల్ సెంటర్ ఉంటుంది. చంద్రబాబు నాయుడు గారు వాస్తవవాది, కానీ దేవుడి మీద ఎక్కువ డిపెండ్ అవుతున్నారు. దేవుడిని, మనిషిని నమ్ముతున్నా. నువ్వు దేవుడిని నమ్మినప్పుడు ఆ దేవుడిని యొక్క ఆశీర్వాదాలు కూడా తీసుకుందామని మీ నమ్మకాన్ని పెంచుతున్నాను. నేను వాస్తవవాది, అందుకే ప్రజల నమ్మకం వాస్తవం. ప్రజల నమ్మకం దేని మీద ఉంది? దేవునిపైన కూడా ఉంది. ఆ దేవుని బ్లెస్సింగ్స్ లేకుంటే అవన్నీ అవసరం. అదే మాదిరిగా నమ్మకం దేనికి? ఒక సంకల్పానికి నమ్మకం. ఆ సంకల్పానికి నమ్మకం కావాలనుకున్నప్పుడు వ్యక్తులు ఆలోచించేది, నా సంకల్పం ఉంది, దైవబలం కూడా వస్తే నేను సులభంగా చేయగలుగుతానని ఆలోచన ఉంటుంది. ఆ నమ్మకాన్ని, అతని ఆలోచన విధానాన్ని గౌరవించాల్సిన బాధ్యత నాకుంది. ఈ రెండు ఇంటిగ్రేట్ చేస్తుంది. కానీ ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు కేవలం హైదరాబాద్ అభివృద్ధి మీదనే ఆయన దృష్టి కేంద్రీకరించారు, గ్రామీణ ప్రాంతాలని అంతగా పట్టించుకోవట్లేదు అని అన్నారు. ఇప్పుడు కూడా కేవలం కొత్త రాజధాని మీదనే చంద్రబాబు నాయుడు గారు దృష్టి నిలుపుతారా, లేక గ్రామీణ ప్రాంతాలు మొత్తం కూడా అదే రకంగా అభివృద్ధి చేయాలని చూస్తారు? కావాలని కొంతమంది మాట్లాడతారు.
ఆ రోజు హైదరాబాద్తో సమానంగా రాష్ట్రం అంతా ఎలిమెంటరీ స్కూల్ నేను ఒక్క పెన్తో అన్ని క్లియర్ చేశాను. ఎవ్రీ కిలోమీటర్కి ఎలిమెంటరీ స్కూల్, 3 కిలోమీటర్కి అప్పర్ ప్రైమరీ స్కూల్, 5 కిలోమీటర్కి హై స్కూలు, మండలానికి ఒక జూనియర్ కాలేజీ, రెవెన్యూ డివిజన్కి ఒక ఇంజనీరింగ్ కాలేజీ, జిల్లాకు ఒక మెడికల్ కాలేజీ, అన్ని క్లియర్ చేశాను. డబ్బులు ఎక్కడ పెట్టగలుగుతా గవర్నమెంట్ ఇచ్చాను. గవర్నమెంట్ ఇవ్వలేదంతా ప్రైవేట్ కూడా తీసుకొచ్చాను. ఇవి కాకుండా రోడ్లు, హాస్పిటల్, మీరు ఏది తీసుకున్న ఇరిగేషన్, పవర్ అప్పుడు చేసినట్టువే. కాబట్టి ఇవన్నీ కూడా ప్రచారం చేశారు. ఆ ప్రచారంలో కూడా కొంత అప్పుడుండే కష్టాలు ప్రజలు నమ్మారు. కానీ ఈ 10 ఏళ్ళు ఏం జరిగిందో వాళ్ళు కూడా అర్థం చేసుకోగలిగారు. కానీ ఈరోజు నేను ఆలోచించేది ప్రతి ఒక్క దానికి ఒక నిర్దిష్టమైన ప్రణాళిక తయారు చేస్తాను. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కరువు రహిత రాష్ట్రంగా తయారు కావాలి. దానికి ఒక ప్రణాళిక తయారు చేసుకున్నా. ఇప్పటికే 9,000 కోట్లు ఖర్చు పెట్టాను. ఇప్పటికే పట్టసీమను తీసుకొచ్చి కృష్ణానదికి అనుసంధానం చేసి, గోదావరి కృష్ణ అనుసంధానం ఒక చరిత్ర. అక్కడి నుంచి అన్ని ప్రాజెక్టులు కూడా రాయలసీమలో ఉండే ప్రాజెక్ట్స్ అన్ని స్పీడప్ చేస్తున్నా. ఎంత డబ్బులైనా పర్వాలేదు. అంద్రి నీవా, గాలేరు నగిరి, లేకపోతే తెలుగు గంగ, లేకపోతే మన హెచ్ఎల్సీ నీరు తీసుకురావడం, రిజర్వాయర్స్ అన్ని కంప్లీట్ చేయడం, ఇవన్నీ చేస్తున్నాం. ఇవన్నీ అయితే ఎవ్వరి ఎకరాకు ఎక్కడా నీటి ఇబ్బంది లేకుండా చేయాలని. రాయలసీమకు నీళ్లు ఇస్తే ఒక హార్టికల్చర్ హబ్గా తయారవుతుంది. నేను ఇంత మునిపే చెప్పాను. రాయలసీమలో తిరుపతి చాలా ఇన్స్టిట్యూషన్స్ వచ్చాయి. ఐజర్ వచ్చింది, ఐఐటి వచ్చింది, అదే మరి ఈరోజు ఎయిర్పోర్ట్, ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ వచ్చింది. అదే మరి ఇంకా మిగిలిన ఇన్స్టిట్యూషన్స్, హార్డ్వేర్ పార్క్స్ వచ్చినాయి, ఐటీ కంపెనీ, మన సెల్ ఫోన్ కంపెనీలు వచ్చాయి, అనంతపూర్ ఉంది, చాలా ఇండస్ట్రీస్ వస్తున్నాయి, బిఈఎల్ వచ్చింది, కస్టమ్స్ ఇది వచ్చింది. అదే మరి అక్కడ సెంట్రల్ యూనివర్సిటీ వచ్చింది, కర్నూలు ఇండస్ట్రియల్ ఎస్టేట్ పెట్టాం. అదే మరి కొన్ని ఇండస్ట్రీస్ వచ్చాయి, ట్రిపుల్ ఐటీ పెట్టాం, ఉర్దూ యూనివర్సిటీ పెడుతున్నాం. ఇవన్నీ కూడా డీసెంట్రలైజేషన్లో మొత్తం తీసుకొని ఒక పక్క అభివృద్ధి, ఒక పక్క మనకు కూడా మనం చెప్పుకోవడానికి ఒక నగరం ఉండాలి. అందరూ మాకు బెంగళూరు ఉంది, మాకు చెన్నై ఉంది, మాకు హైదరాబాద్ ఉంది, మాకు ముంబై ఉందని చెప్పుకుంటే మనం లేదేదో మాకు 16 ఊర్లు ఉన్నాయి అని చెప్పుకుంటామా? కాదు. ఆ గర్వం ఉండాలి. అదే మరి వికేంద్రీకరణలో అభివృద్ధి జరగాలి. రెండు ఇంటిగ్రేట్ చేసి సమ్మేళనం చేయాలి. కానీ అమరావతి ఒకవైపు ఒక బ్రహ్మాండమైన పట్టణంగా మీరు చెప్తా ఉంటే కళ్ళ కనపడతా ఉంది. చుట్టే ఉన్న తాడేపల్లి కానీ, మంగళగిరి కానీ, విజయవాడ కానీ, గుంటూరు కానీ, ఇవన్నీ కూడా చాలా పాత వాసనతో ఉన్నాయి. వాటితో పాటు వీటిని ఏ రకంగా డెవలప్ చేయబోతున్నారు? ఆటోమేటిక్గా ఒకటి కాదు, నేను చెప్పినటువంటి అన్ని టౌన్స్ కూడా ఈరోజు రాను రాను అప్గ్రేడ్ అయిపోతాయి. మనిషి యొక్క ప్రవర్తన ఏంటి? డబ్బులు లేకపోతే గుడిసె వేసుకుంటాం, డబ్బులు వస్తే గుడిసె కట్టేసి చిన్న ఇల్లు వేసుకుంటాం, ఇంకా డబ్బులు వస్తే ఇంకొక ఇల్లున కొనుక్కుంటాం, దీన్ని కట్టేసి మళ్ళీ కడతాం. ఇల్లు అనేది నిరంతరం అప్గ్రేడ్ చేసుకునేది. మన పీరియడ్లో మనం 2-3 సార్లు అయినా కడతాం, మన పిల్లలు కడతా ఉంటారు, డబ్బులు వస్తూ ఉంటాం, మళ్ళీ చేస్తూ ఉంటాం. నిత్యావసర వస్తువుల తర్వాత, మనిషికి కావాల్సిన అవసరాలు తీర్చుకున్న తర్వాత, ఎవ్రీ పర్సన్ ఈజ్ థింకింగ్ టు హ్యావ్ ఎ బెటర్ హౌస్. దట్ ఈజ్ ఏ డ్రీమ్. రెండోది, కన్స్ట్రక్షన్ ఆఫ్ హౌసెస్ ఈజ్ ఎకనామిక్ యాక్టివిటీ. మళ్ళా ఇండ్లు కట్టడం అనేది ఆర్థిక వ్యవస్థని పెంచడానికి మనకు వస్తుంది, ఉపాధి. రెండోది జిఎస్టిపి, ఆదాయం. ఇవన్నీ ఇంటిగ్రేట్ అవుతాయి. కాబట్టి అన్నీ మీరు చెప్పినట్టు ఇక్కడ ఉండేటన్ని ప్లాన్డ్గా చేస్తాం. ఆల్ సిటీస్ని, మన జిల్లా హెడ్ క్వార్టర్స్ కూడా డెవలప్ చేస్తాం. ఇప్పుడు 13 జిల్లాల్లో 13 అర్బన్ వనాలు కూడా తయారు చేస్తున్నాం. 13 దీంట్లో కన్వెన్షన్ సెంటర్స్ పెడుతున్నాం. అందులో హోటల్స్ కానీ, ఎగ్జిబిషన్ కానీ, కన్వెన్షన్ కానీ, ఎంటర్టైన్మెంట్ కానీ ఇవన్నీ పెడుతున్నాం. లైక్ దట్ ఏ విధంగా అక్కడ డెవలప్ చేయగలుగుతాం అన్నీ తీసుకొని, అక్కడుండే రిసోర్సెస్ తీసుకొని డెవలప్మెంట్ కోసం నాంది పలుకుతున్నాం. సైమల్టేనియస్గా అమరావతి సమానంగా అన్ని డెవలప్ అవుతాయి. మీరు ఇప్పుడే ప్రస్తావించారు, ఇటు సత్యానాదేళ్ల గారు కానివ్వండి, ఇటు గూగుల్ చీఫ్ కానివ్వండి, పెప్సికో చైర్మన్ కానివ్వండి, కాగ్నిజెంట్ వీళ్ళ దగ్గర నుంచి ఏమైనా నిర్దిష్టమైన హామీలు కొత్త రాజధానిలో వాళ్ళ సంస్థలు ఓపెన్ చేయడానికి పొందారు మీరు? నేను ఇంకా మాట్లాడలేదు, మాట్లాడతాం. ఎందుకంటే ఈరోజు ప్రతి ఒక్కరి సహకారం అవసరం. నాకు ఎంతమంది సహకరిస్తే అందరి సహకారం తీసుకొని మనం ముందుకు పోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరిని రమ్మన్నా ఇక్కడ ఒక డైనమిక్ సిచ్యువేషన్ లేకపోతే ఎవరు రారు. ఒకప్పుడు హైదరాబాద్కి ఎవరు రాలా,
బిగినింగ్లో నేను హైదరాబాద్ రమ్మంటే నన్ను చూసి ఎట్లా రావాలని చెప్పన్నారు. హైదరాబాద్ రావాలంటే నేను చెప్పాను, మీరు బాంబేకి రండి, ఢిల్లీకి రండి, రాత్రి పడుకోండి, తెల్లవారితో ఫ్లైట్లో రండి, మళ్ళా బొమ్మని. అయితే నేను బాంబేలో ఢిల్లీలో వ్యాపారం చేసుకుని పోతాను, మీ ఊరికి ఎందుకు రావాలని అడిగారు. హైదరాబాద్ అంటే హైదరాబాద్ ఎక్కడ, పాకిస్తాన్లో ఉండే హైదరాబాద్ అని అడిగారు. దట్ వర్ ది డేస్. అలాంటిది డెవలప్ అయింది. రేపు ఇంతే ఉంటుంది. మనం చేసుకుంటూ పోతే అందరూ వస్తారు, వెల్ విషర్స్ వస్తారు, కొంతమంది మన మీద అభిమానంతో వస్తారు, కొంతమంది ఈ దేశం పైన అభిమానంతో వస్తారు, కొంతమంది అవకాశాల కోసం వస్తారు. అందరూ కలిసి అభివృద్ధి చేస్తారు. చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు ముఖ్యంగా ఈ నిర్మాణ పనుల్లో కానివ్వండి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్లో కానివ్వండి, యువతని ఏ రకంగా పార్టిసిపేట్ చేయించబోతున్నారు? నేను ముందే చెప్పాను, చాలా యాక్టివిటీ యువతకి అవకాశాలు ఉన్నాయి. రెండు, మన యువత కూడా అవకాశాలుంటే అందిపుచ్చుకుంటారు. నేను ఒకప్పుడు ఐటీకి అవకాశాలున్నాయని చెప్పాను. నేను దాన్ని లీడ్ చేశాను. ఐటీ అవకాశాలు చెప్పి దానికి ఇంజనీరింగ్ కాలేజీలు పెట్టి మీరు చదువుకోమన్నాం. ఫస్ట్లో నాకు ఇంజనీరింగ్ కాలేజీలు కావాలంటే ఫ్యాకల్టీ మెంబర్స్ లేరు, లెక్చరర్స్ లేరు. ఆ రోజుట్లో నేను ముందుకు వెళ్ళిపోయాం అంతే. పోస్ట్ గ్రాడ్యుయేట్ లేకపోతే వీళ్ళే గ్రాడ్యుయేట్స్ చదువు చెప్పి స్టార్ట్ చేసాం. తర్వాత పోస్ట్ గ్రాడ్యుయేట్స్ వచ్చారు. తర్వాత 1 by 1 ఇంప్రూవ్ అయిపోయినాయి. దెన్ హైటెక్ సిటీ కట్టాం. ఇక్కడ ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయడం కట్టాం. ప్రపంచంలో ఉండే కంపెనీలు తీసుకొచ్చాం. మీకు ప్రపంచం అంతా అవకాశాలు ఉంటాయి, మీరు చదువుకోండి, మీరు వెళ్ళమంటే ప్రపంచం అంతా వెళ్ళిపోయారు. ఈరోజు ఏ దేశంలో చూసినా తెలుగువారు ఐటీలో బ్రహ్మాండంగా చేస్తున్నారు. జపాన్కి వెళ్ళారు, సింగపూర్కి వెళ్ళారు, ఎప్పుడూ పోనటువంటి దేశాల్లో కూడా వీళ్ళు ఎంటర్ అయిపోయారు. రేపు కూడా అలాంటి అవకాశాలు చూపించడం నా బాధ్యత, క్రియేట్ చేయడం నా బాధ్యత. దాన్ని అందిపుచ్చుకోవడం యువత యొక్క కర్తవ్యం. ఆ రెండు బ్యాలెన్స్ చేయాలి. దానికి వాళ్ళకు ఒక చొరవ రావడానికి ఏం చేయాలో ఇచ్చేయడం, వాళ్ళలో ఒక చైతన్యం, అవేర్నెస్ క్యాంపులు బిల్డప్ చేయడం. మూడోది, వీళ్ళల్లో కొన్ని స్కిల్స్ కానీ కెపాసిటీ రెండు బిల్డప్ చేయాలి. నైపుణ్యం రావాలి, వాళ్ళ యొక్క సమర్థత పెంచాలి. ఈ రెండు కనిపిస్తే ఆటోమేటిక్గా వెళ్ళిపోతూ ఉంటారు. దే విల్ డూ వండర్స్. కొన్ని వరల్డ్ క్లాస్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ కూడా మీరు కన్సల్ట్ చేసేందుకు చెప్తున్నారు. వాళ్ళు ఎవరన్నా ఇక్కడ రావడానికి ఆసక్తి చూపుతున్నారు? ఇప్పుడు ఆక్స్ఫర్డ్ చూపించారు, అట్లనే మిగిలిన మాట్లాడుతున్నాం. 1 by 1 అందరికీ ఎవరైతే టాప్ 10 ఇన్ ది వరల్డ్ ఆర్ టాప్ 20 ఇన్ ది కంట్రీ, ఇలాంటి వాళ్ళతోనే మాట్లాడతాం. మళ్ళీ మామూలు వాళ్ళు వచ్చేసి వాళ్ళు కావాలి, నీ భూమి ఉంది కాబట్టి మేము పెడతామంటే కుదరదు, అది కరెక్ట్ కాదు. వాళ్ళు ఎస్టాబ్లిష్డ్గా ఉండాలి, టాప్లో ఉండాలి. అలాంటి వాళ్ళకి మనం ప్రియారిటీ ఇస్తే మనం కూడా డెవలప్ అవుతాం. దానివల్ల ఎకనామిక్ యాక్టివిటీ పెరుగుతుంది, ఈ ప్లేస్కి ప్రాధాన్యత పెరుగుతుంది. పోతే ప్రతిపక్ష నాయకుడు మీరు లేఖ పంపించినా నేను రాను అని మీకు కొన్ని కండిషన్స్తో ఏదో ఉత్తరం రాశారు. అట్లా చాలా వరకు ఇక్కడ రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయడానికి తప్పితే ఇది ప్రజల రాజధాని కాదు, ఇది కొందరు రాజధాని అని చెప్పేసి కొన్ని ఇది ఉంది. వాటి మీద మీ స్పందన ఏంటి? ఎవరైనా ఇలాంటి పని చేస్తారా? ఒక శుభ కార్యక్రమం జరుగుతూ ఉంటే ఈవెన్ ఒక్కొక్కసారి విరోధులు కూడా వాళ్ళ ఇంట్లో శుభ కార్యక్రమం జరుగుతూ ఉంటే పిలుస్తారు. పిలిస్తే రాకపోయినా అడ్డం మాట్లాడరు, నెగిటివ్గా మాట్లాడరు. అది భారతీయ సంస్కృతి, అదొక సాంప్రదాయం. అలాంటిది ఇది ప్రజాహితం కోసం చేసే శుభ కార్యక్రమం, ఈ వ్యక్తి కోసం కాదు. ప్రజాహితం కోసం చేసే శుభ కార్యక్రమాన్ని తప్పుపట్టే విధంగా మాట్లాడడం చాలా బాధాకరం. ఆ వ్యక్తి యొక్క నిజ స్వరూపాన్ని బయటపెడుతుంది. ఆ అసూయ లేకుంటే ఆ నెగిటివ్ క్యారెక్టర్ ఇవన్నీ కూడా బయటపెట్టే పరిస్థితి వస్తుంది. మొదటి రోజు నుంచి రాజధాని కడతానంటే కట్టడానికి వెళ్ళేది ఇక్కడ అని చెప్పి కూర్చున్నారు. ఎక్కడ కట్టారంటే ఇక్కడ కాదు, ఎక్కడ చేయండి అని చెప్పి కూర్చున్నారు. అంటే వీళ్ళు కొన్ని అజెండాలు పెట్టుకున్నారు, చేయలేకపోయారు. సరే, నేను నిర్ణయించిన తర్వాత రైతులను రెచ్చగొట్టి రాజధానికి భూమినే ఇవ్వడానికి లేదు, మీరు ఇవ్వద్దని చెప్పి క్యాంపెయిన్ చేశారు. వాళ్ళు భూమి ఇచ్చారు. భూమి ఇచ్చిన తర్వాత బలవంతంగా లాక్కున్నారంటారు. కాదయా, మేమే ఇచ్చాము, నువ్వెందుకు మాట్లాడతావంటే దానికి సమాధానం లేదు. సరే, భూమి వచ్చింది. ఇప్పుడు ప్రణాళికలు తయారు చేస్తే ఎక్కడ దీంట్లో అవినీతి జరిగిపోయింది మళ్ళీ మాట్లాడుతున్నారు. లేకుంటే కోటీసులకే ఇస్తుందని మాట్లాడుతున్నారు. వాళ్ళు ఎందుకు భూమి ఇచ్చారు? నాకు అందరికీ అకామిడేషన్ ఇస్తూనే వాళ్ళ భూమికి కూడా వాల్యూ పెరగాలి. లేకపోతే ఇప్పుడు 33,000 ఎకరాలు మీరు ల్యాండ్ ఎక్విజిషన్ తీసుకోవాలంటే కనీసం ఒక 20,000-30,000 కోట్లు కావాలి కదా.
30,000 కోట్లు వాళ్ళు విల్లింగ్ లేకపోయినా మనం తీసుకోలేం కదా. 30,000 కోట్లు కానీ మనం ఖర్చు పెట్టి వాళ్ళు ఇచ్చారంటే, మనకు విల్లింగ్గా ఇచ్చారంటే వాళ్ళ భూమికి నేను విలువ పెంచాలి కదా. అలాంటప్పుడు కాదు నువ్వు ఇక్కడ ఒక స్లమ్ కట్టు, లేదంటే ఏం చేయొద్దు, గవర్నమెంట్ ఏదో ఇస్తా అన్నారు ఒక సింగిల్ రోడ్ వేయి, ఇంకేం చేయొద్దు, ఇలాంటి మాట్లాడితే అంటే వీళ్ళందరూ ఎట్టున్నారంటే అభివృద్ధిని ఏదో ఒక విధంగా అడ్డుకోవాలనే ప్రయత్నం తప్ప అభివృద్ధి జరగాలి, మనం కూడా అభివృద్ధిలో భాగస్వాములు కావాలి అనే ఆలోచన ఎక్కడా లేదు. వీళ్ళు మాత్రం కొన్ని వందల ఎకరాల్లో బిల్డింగ్లు కట్టుకోవాలి, ప్యాలెస్లు కట్టుకోవాలి. పేదవాడికి ఉద్యోగం రాకూడదు, పేదవాడికి అభివృద్ధి జరగకూడదు, పేదవాడికి ఎక్కడ ఒక చిన్న ఇల్లు కూడా కట్టుకోవడానికి అవకాశం లేదు. ఇది ఎక్కడ న్యాయం అండి? నేను 43 లక్షలు 44 లక్షల మందికి పెన్షన్ ఇస్తున్నా, సంవత్సరానికి 6,000 కోట్లు ఇస్తున్నా. ఎక్కడి నుంచి వస్తుంది 6,000 కోట్లు? ఎవడో ఒక ట్యాక్స్ కట్టాలి కదా నాకు. అదే మరి ఈరోజు పీడిఎస్ కింద 5 కేజీల బియ్యం ఇస్తున్నాం. అదే మరి అనేక వెల్ఫేర్ ప్రోగ్రామ్స్ ఇస్తున్నాం. 6,500 కోట్ల రూపాయలు బీసీ సబ్ ప్లాన్, 5,500 6,000 కోట్ల రూపాయల దగ్గర ఎస్సీ సబ్ ప్లాన్, 2,000 కోట్ల రూపాయలు ఎస్టీ సబ్ ప్లాన్, ఇంకా మిగిలిన కాపులకి బ్రాహ్మణులకి ఇవన్నీ కూడా నేను పెట్టాను. ఇవన్నీ కావాలంటే దానికి వనరులు సమీకరించాలి. ఇంకొక పక్క అభివృద్ధి కోసం నేను ఇరిగేషన్ ఇప్పటికే 16 నెలల్లో 9,000 కోట్లు ఖర్చు పెట్టాను. ఇవన్నిటికి కావాలంటే డబ్బులు కావాలి. డబ్బులు కావాలంటే ఆర్థిక వ్యవస్థ మెరుగవ్వాలి, ఆదాయం పెరిగే మార్గాలు కూడా రావాలి. ఆదాయం పెరిగే మార్గాలు నేను ఆలోచించి ఇవన్నీ చేస్తామంటే పట్టిసీమకు వ్యతిరేకం, నదుల అనుసంధానానికి వ్యతిరేకం, విమానాశ్రయం కట్టాలని వ్యతిరేకం. 5,80,000 ఎకరాలు 6 లక్షల ఎకరాలు తీసుకొని ఒక్క ఇండస్ట్రీ రాలా. ఈరోజు నేను తీసుకున్నాక పనులు అవుతున్నాయి. పనులు అయినప్పుడు దీనికి అడ్డం మహాడం ఏంటండి? దీనికి ప్రజలే సమాధానం చెప్పే పరిస్థితిలో ఉన్నారు. క్వశ్చన్ అది కాదు. వీళ్ళకి అలాంటి నెగటివ్ ఆలోచన రావడం చాలా బాధాకరం. ప్రతి ఒక్కరు కూడా నాకు రాష్ట్రంలో కొంతమంది చూస్తున్నాను, నాకు అయితే అర్థం కాదు. ప్రధానమంత్రి గారు కానీ నేను కానీ ఎక్కడో ఉంటే కొంతమంది ఊర్లో వాళ్ళు అసూయపడతా ఉంటారు. వాళ్ళకి సంబంధం ఉండదు దాంట్లో, వాళ్ళని ఏం అనుండం మనం, మన వల్ల బెనిఫిట్ కూడా పొందుంటారు. కానీ వాడు ఊర్లో కూర్చొని తిడతా ఉంటాడు. ఎందుకు తిడతారని దాంట్లో ఒక మీనింగ్ కూడా ఉండదు. ఆ విధంగా తయారయ్యారు. లాస్ట్ అండి, దేశంలో ఉన్న టాప్ ఇండస్ట్రియల్ హౌసెస్ రిలయన్స్ కానివ్వండి, ఇటు టాటాస్ కానివ్వండి, బిర్లాస్ కానివ్వండి, ఇటువంటి వాళ్ళ నుంచి కొత్త రాజధానికి ఎటువంటి సహాయం? నేను అందరినీ అడుగుతున్నాను, ఎవరెవరు ఏ ఏ రంగాల్లో మీరు వస్తారు, ఎట్లా మీరు ఇన్వాల్వ్ అవుతారని అడుగుతున్నాను. వాళ్ళు కూడా కొంతమంది కొన్ని ప్రపోజల్స్ ఇస్తున్నారు. అవి కూడా వచ్చిన తర్వాత ట్రాన్స్పరెంట్గా ఏమేమి చేయాలనో అందరి సహకారం తీసుకోవడానికి ముందుకు పోతాం. అది టెక్నాలజీ కావచ్చు, లేకుంటే కొన్ని ఇన్స్టిట్యూషన్స్ కావచ్చు, లేకుంటే వాళ్ళు పెట్టుబడులు కావచ్చు, అన్ని వర్కౌట్ చేస్తాం. చంద్రబాబు నాయుడు గారు ఆఖరిగా ఈ రాజధాని నిర్మాణం కానివ్వండి, ఇప్పుడు మీరు చెప్పిన కార్యక్రమాలన్నీ కూడా పూర్తి కావాలంటే కొన్ని సంవత్సరాలు సమయం పడతా ఉంది. కానీ 2019లో మీరు అధికారంలోకి వస్తేనే ఇవన్నీ కూడా కొనసాగుతాయి. దీని మీద మీ రియాక్షన్ ఏంటి? ప్రజలకు ఎప్పుడు కూడా ఒక ఆలోచన ఉంటుంది. నేను 95లో సీఎం అయిన తర్వాత 99 కూడా ఇచ్చారు. సరే, కొన్ని కారణాల వల్ల 2004లో ఓడిపోయాం. 2004లో నేను ఓడిపోయిన తర్వాత 10 సంవత్సరాలు సమైక్య ఆంధ్రప్రదేశ్ పూర్తిగా నష్టపోయింది. వ్యక్తిగతంగా నేను కూడా కంటిన్యూ చేసి నేను పేరు తెచ్చుకోవడానికి అవకాశం ఉంది అనే ఆలోచన ఉన్న ప్రజలు కూడా బాగా నష్టపోయారు. ఈరోజు సింగపూర్ లాంటి దేశాలు కంటిన్యూటీ ఉంది అభివృద్ధికి. అందుకే ఇప్పుడు దుబాయ్ డెజర్ట్ని, ఎడారిని బ్రహ్మాండంగా తయారు చేశారు. సింగపూర్ ఒక ఫిషర్మెన్ విలేజ్, చిన్న విలేజ్, దాన్ని బ్రహ్మాండంగా డెవలప్ చేశారు. చైనా లాంగ్ టర్మ్ ప్లానింగ్ చేశారు. ఎప్పుడు కూడా అధికారం కూడా కంటిన్యూగా ఉంటే సస్టైనబుల్ డెవలప్మెంట్ వస్తుంది, అనుకున్న ప్రగతిని చేస్తూ ఉంటాం. అందుకే ఇంత కష్టపడి చేస్తున్నామంటే మళ్ళీ ప్రజలు ఆశీర్వదించాలి, ఈ అభివృద్ధి కొనసాగాలి. నాకేం కోరుకుంటుంది? ప్రజల మనసులో స్థానం కోసం, అంతే. లేకపోతే ఇప్పుడు నేను ఇన్నేళ్లుగా 35 ఏళ్లుగా రాజకీయాల్లో ఉండి రాత్రింబగుళ్ళు 1 గంట కూడా రెస్ట్ తీసుకోకుండా పనిచేస్తున్నానంటే ఓన్లీ డిటర్మినేషన్, డెడికేషన్. ప్రజలకు మంచి జరగాలి, ఈ రాష్ట్రం బాగుపడాలి. నేను కష్టపడితే ఈ పేదవాళ్ళందరూ కూడా సుఖపడతారు, వాళ్లకు మెరుగైన జీవన ప్రమాణాలు వస్తాయని ఏకైక లక్ష్యంతో పనిచేస్తున్నాను. తాను అనుకుంటున్న ప్రజా రాజధానిని నిర్మించి తీరుతామని, ఎటువంటి అడ్డంకులు వచ్చినా సరే సాధిస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
నిధుల కొరత కానీ మరొకటి కానీ ఏది అడ్డంకి కాబోదని, సంపద సృష్టించి సంపద ద్వారానే నిధులు వస్తాయని, ఎటువంటి కార్యక్రమాలు కూడా ఆటంకాలు జరగకుండా రాజధాని నిర్మాణం జరుగుతుందని, ఇక్కడున్న ప్రజలకి, యువతకి అందరికి కూడా రాజధాని కేంద్ర స్థానంగా మారుతుందని, ప్రపంచంలోనే దీనికి ఒక గర్వించదగ్గ స్థానం వస్తుందని చెప్పేసి ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఇంతటితో వీరితో ముఖాముఖి సమాప్తం. నమస్కారం.